పరిచర్యలు చేస్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆయన వాక్య పరిచర్య చేయటము మాత్రమే కాకుండా దానిని ఆచరణలో చూపించేటువంటి గొప్ప దైవ సేవకుడు. 2023 సంవత్సరంలో విజయవాడలో బుడమేరు ద్వారా ఒక గొప్ప వరద సంభవించి కొన్ని వేల కుటుంబాలు అక్కడ నిరాశ్రయులయ్యారు. అయ్యగారు ఏం చేశారంటే ఆయన తానే స్వయంగా ఆహార పదార్థాలను వండి వాటిని సిద్ధం చేసుకొని ఇంతవరకు చెస్ట్ హైట్ వచ్చే వరదలో ఆ ప్రవాహంలో ఆయన నెత్తిపైన ఆహార పొట్లాలను పెట్టుకొని ప్రతి ఇంటిని దర్శిస్తూ ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించారు. ఆ వీడియోస్ న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చాయి. అంత మాత్రమే కాదు, వారికి సొంతంగా ఒక అనాథ ఆశ్రయం ఉంది. నిరాశ్రయులైన వారికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆశ్రయం ఇస్తున్నారు. అలాగే మానసిక వికలాంగులు అంటే ఈ మాట ఉపయోగించవచ్చో లేదో తెలియడం లేదు, దయతో నన్ను మన్నించండి. మతి స్థిమితం లేనటువంటి వారిని ఆయన చేరదీసి వారిని సాకి వారికి కూడా వసతిని కల్పిస్తూ ఆయన సువార్త పరిచర్యను ఆయన విశ్వాసమును క్రియలలో చూపిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు. ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే కుకింగ్ ఆయనే చేస్తారు. ఆయనే సొంతంగా కుకింగ్ చేసి ఆయనే పార్సిల్స్ చేసి అందరికీ ఆయనే పంచిపెడుతూ ఉంటారు. ఎక్కువగా వారు చేసేటువంటిది ఈ సేవా కార్యక్రమాలు. సువార్త పరిచర్య ఒకవైపు, సేవా కార్యక్రమాలు మరి ఒక వైపు. అలాగే విదేశాలలో కుటుంబాల ప్రేమను నోచుకున్నటువంటి దూరముగా ఉంటూ సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడుతున్నటువంటి సహోదరులకు ఆయన ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఒక పట్టు చీరను కానుకగా ఆయన పంపిస్తూ ఉంటారు. అలాగే ఈ స్వీట్లు అవన్నీ పంచుతూ ఉంటారు. అంటే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఒకటి ఇన్ని అని కావు. అటువంటి గొప్ప దైవ సేవకుడు మన మధ్యకు రావటము, వాక్య సందేశాన్ని అందించడానికి ఆయనకున్నటువంటి బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు సమయాన్ని ఇచ్చినందుకు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దానికంటే కూడా ముందుగా ఆయన మా కుటుంబానికి సుపరిచితులు. మా బాల్యమంతా కూడా మా పెద్దన్నయ్య గారికి ఆయన క్లాస్మేట్, సురేష్ అన్నయ్యకి ఆయన క్లాస్మేట్. వారిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. అదంతా ఒకవైపు, కానీ ఆయన చేస్తున్నటువంటి పరిచర్య వారి స్నేహము కంటే చాలా గొప్పది. మనమందరము బిగ్గరగా చప్పట్లు కొడుతూ దైవ సేవకులకు వాక్య సందేశాన్ని అందించడానికి సమయం ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దైవజనులు సునీల్ ప్రశాంత్ అయ్య గారికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేక శుభాలు. స్థానిక సంఘంగా మరి కుటుంబం అంతా, మరి విశేషంగా మరి మన మధ్య లేనటువంటి ఆశీర్వాదం అయ్య గారు, మా మామయ్య గారు, వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ, అలాగే మా అత్తయ్య గారు మేరమ్మ గారు, వారికి ఉన్నటువంటి దేవుని భక్తి, ఆసక్తి నా చిన్నతనం నుంచి నేను ఎరిగిన వాడిగా ఈ కుటుంబంలో అయ్యగారు చెప్పారు, సురేష్ గారు నేను క్లాస్మేట్స్ అని. కానీ అంతకంటే అధికమైనటువంటి ప్రేమ, కలిసి తిన్నాం, కలిసి సహవాసం కలిగి ఉన్నాం. వేర్ బాండ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అన్నమాట. అది ఫ్రెండ్షిప్ కంటే అతీతమైనటువంటిది. బాల్యంలో ఆ విలువైనటువంటి సమయాన్ని వారితో, వారి కుటుంబంతో ఆ ప్రేమను నేను పంచుకుని ఉన్నానని చెప్పడానికి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను ఆనందిస్తాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అత్తయ్య కంఠత వాక్యాలు చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేదు. క్రిస్మస్ వచ్చిందంటే చాలా బలంగా మాతో ఆ కంఠస్థ పట్టించి వాక్యాలు ఎన్నో విధాలుగా ఆ డిసిప్లైన్లో మేము పెరిగామని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఎనీవే, మరి సురేష్ ఈ సమయంలో మరి ఇక్కడ లేకపోవటం నేను కొద్దిగా నిరుత్సాహపడ్డాను. ఎంతో ఆసక్తిగా వచ్చాను నేను. ఎందుకనంటే ఆ ఫేస్ చూడాలి, అత్తయ్యని చూడాలి, మిగిలిన వారందరినీ చూడాలి. ఆ వైబ్స్ ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చిందో ఆ వైబ్స్ నన్ను ఆ చిన్నతనంలో తీసుకువెళ్ళిపోతాయి ఇక్కడికి రావటం అనేది. సో ఎనీవే, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని ఒకసారి
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఆదిమ సంఘము చాలా బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన సంఘం. ఎన్నో శ్రమలకు వచ్చారు, కష్టాలు పడ్డారు. ఆదిమ సంఘంలో వారు స్థిరస్థర ఆస్తులను అపోస్తుల పాదముల యందు పెట్టిన గొప్ప విశ్వాసం. ఆ అపోస్తులు ఆకాశం వైపు చూసినప్పుడు ఆ దేవదూత అంటారు, ఎందుకు ఆ రీతిగా చూస్తారు? ఏ రీతిగా ఆయన పరలోకానికి కొనుకోబడ్డారో అదే రీతిగా త్వరగా వస్తారని. బహుశా వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదేమో. వెరీ సూన్, త్వరలోనే మనం మరలా పరలోకానికి వెళ్ళిపోతామన్న ఉద్దేశంతో వారు ఏక సంఘంగా ఉన్నారు. వారి విశ్వాసం గొప్పది. వారి స్థిరస్థర ఆస్తులన్నీ సంఘానికి ఇచ్చారు. అయితే అనతి కాలంలోనే యెరూషలేములో గొప్ప హింస ప్రబలిపోయింది. హింస ప్రబలిపోయి ఎక్కడి వారక్కడ చెల్లాచెదురైపోయారు. ఒక మాటలో చెప్పాలి అంటే సంచార జీవితం. ఆ సంచార జీవిత సమయంలో కూడా దేవుని పరిచర్యను విడవకుండా వాళ్ళు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒక నిర్లిప్తత, ఏదో ఒక అసహనం, ఏదో ఒక అవిశ్వాసము వారిని వెంటాడుతుంది. అలాంటి చెదిరిన విశ్వాసులైనటువంటి ఆదిమ సంఘ సభ్యులను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా వారితో మాట్లాడుతున్నారు. అనేక విషయాలను తెలియపరుస్తూ, ధైర్యపరుస్తూ ఆ చెప్పిన విషయాల్లో ఇదొక మాట. అయ్యా, మీరు పరిగెడుతున్నారు కదా, మీ పరుగు ఆపొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మీరు పరిగెట్టండి అంటున్నారు. విశ్వాస జీవితాన్ని అపోస్తుడైన పౌలు వారితో పంచుకుంటూ, అయ్యా మీ పరుగు అన్నారు. ఈ ఆత్మీయ ఉజ్జీవ సభల్లో, రక్షణ సభల్లో విశ్వాసాన్ని స్వపరీక్ష చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది మనం పరిగెడుతున్నాం? ఎన్నోసార్లు పరుగు పందాలు అనేసరికి చిన్నతనంలో మనకు ఒక కథ గుర్తొస్తూ ఉంటుంది, కుందేలు తావేలు కదా. ఒక్కొక్కసారి మన పయనం అనేది చాలా స్లో అయిపోతూ ఉంటుంది. కొంతమంది పరిగెట్టకుండా నిద్రపోతున్నారు, కొంతమంది పరుగునే మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, అయ్యా మీ పరుగులో మీరు ఎక్కడున్నారు? మీరు పరిగెడుతున్నారా లేదా? విశ్వాసంలో చల్లారిపోయిన జీవితాలు, ప్రార్థనలో చల్లారిపోయిన జీవితాలు, లోకంలో కలిసిపోయిన జీవితాలు, పరిగెట్టేటప్పుడు సరిగా పరిగెట్టకు తొట్టిల్లిపోయినటువంటి జీవితాలు. నువ్వు పరుగు ఎలా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు. మా చిన్నతనంలో పిటి ఉషా గారు ఒకసారి పరిగెట్టారట. పరిగెట్టి అందరికంటే ముందు వెళ్ళారు, కానీ బహుమానం అందుకోలేకపోయారు. ఎందుకనంటే ఆవిడ సరైనటువంటి ఆ ట్రాక్లో పరిగెట్టకపోవటం వల్ల, ఆ లైన్ క్రాస్ చేయటం వల్ల. అంటే పరిగెట్టాలి, క్రమముగా పరిగెట్టాలి, సరిగా పరిగెట్టాలి, వివేకము కలిగి పరిగెట్టాలి, గురి కలిగి పరిగెట్టాలి. అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడి విషయాన్ని గురించి తెలియపరుస్తున్నారు. ఈ విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో 25వ వచనం, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు ప్రతి విషయంలోనూ మితముగా. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అన్నారు ఒక మాట, మితము అనే మాట ఉపయోగించారు. యాక్చువల్ ట్రాన్స్లేషన్స్ లో ఆశా నిగ్రహము అన్నారు. ఎలా పరిగెట్టాలండి? ఆశా నిగ్రహము. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళందరూ కూడా
పరిగెట్టేవాళ్ళని నేను భావిస్తున్నాను. వేగంగా పరిగెట్టేవాళ్ళు అంటే దేవుని సన్నిధికి 100వ సంకీర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అన్నారు. అంటే మన ఆసక్తితో దేవుని సన్నిధిలో వచ్చే ప్రజలు, మనలో ఏమాత్రము నిర్లిప్తత లేదు, మనలో ఏమాత్రము ఆత్మీయ సోమరతనం లేదు. ప్రార్థన ఇష్టం, వాక్యం ఇష్టం, దేవుని సన్నిధి ఇష్టం, దేవుని కొరకు చేసే కార్యాలు ఇష్టం, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించటం ఇష్టం. అయితే ఈ పరుగులో ఇక్కడ అంటున్నారు కదా, అయ్యా గురి చూసి పరిగెట్టేవారు, బహుమానం కోసం పరిగెట్టేవారు, ఒక్కసారి మీరు పరిగెట్టేటప్పుడు మీరు మితముగా పరిగెడుతున్నారా అని చెప్తున్నారు. ఈ మితముగా పరిగెట్టేటప్పుడు ఒక మాట చెప్పొచ్చు. ఎవరైనా సరే స్ప్రింటర్స్, ఈ పరిగెట్టే వాళ్ళని చూస్తే వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క నిద్ర అలవాట్లు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఎక్సర్సైజ్ వేరుగా ఉంటుంది, వాళ్ళకుండే లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఎందుకనంటే సాధారణంగా వారి జీవితాన్ని వారు మార్చుకోకపోతే, వారి డైట్ హ్యాబిట్స్ వారు మార్చుకోకపోతే వారు అందరిలాగా పరిగెట్టలేరు. ఒకవేళ మటన్ బిర్యానీ తిన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది, అవునా కదా? మటన్ బిర్యానీ తింటే నిద్ర వస్తుంది. ఎప్పుడైనా నువ్వు పరిగెట్టాలి అని అంటే మితముగా ఉండాలి. ఈరోజు ఒక విద్యార్థి జాగ్రత్తగా చదవాలి అంటే ఆ స్కూల్ యాజమాన్యం పిల్లలకి, ఆ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, అయ్యా మీ ఇంట్లో ఆ పిల్లవాడు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించాలి. మేబీ మీరు ఒకవేళ పిల్లవాడు వచ్చిన వెంటనే ఒకవైపు టీవీ ప్లే అవుతుంది, లేకపోతే క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే మీరేదో బాతాకాన్ని వేసుకున్నారు. సో ఆ మైండ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, డివేట్ అవుతుందో, ఆ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేదు. అందుకని ఆత్మీయ జీవితంలో పరిగెట్టడం ఎంత ముఖ్యమో మితముగా ఆశా నిగ్రహముతో పరిగెట్టడము అంత ముఖ్యము అన్నారు. ఈరోజు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని, లేఖనాలను దాటిపోతూ ఉంటాం. కానీ ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఎరగాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైనా పరిగెట్టేటప్పుడు విశ్వాస జీవితంలో నీ భక్తి ఎంత అన్నది కాదు గొప్ప. ఈరోజు శరీరాన్ని గాయపరుచుకునే భక్తి లోకంలో చాలా చూస్తున్నాం, వారి లైఫ్ స్టైల్ మార్చుకునే భక్తి లోకంలో చూస్తున్నాం. సో అలాంటి కంపారిజన్స్ చేసుకుంటే మనం చాలా తక్కువే, మనం చాలా వెనుకబడి ఉన్నాం. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పేది ఏమిటాయా అంటే, నీ పరిగెట్టేటప్పుడు మితముగా అన్నారు. ఈ మితము ఆశా నిగ్రహాన్ని ఎలా చెప్పాలి అంటే, ఈరోజు మనిషి ఆహారం తినమంటే ఏం పోల్చుకుంటాడంటే ఇష్టం అనే పదాన్ని ముందు పెట్టారు. పిల్లలు ఏం తింటారు? మీరు ఇష్టమైన పదార్థాన్నే తింటారు, ఏది పడితే తినరు, అవునా కదా? ఇష్టం అనేది ఉండాలి, ఇష్టం ఉంటేనే తింటారు. కానీ ఆ ఇష్టము నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసినప్పుడు మితం అనే పదం గుర్తు రావాలి, అవునా కాదా? ఈరోజు పిల్లలు ఉన్నారనుకోండి, నూడిల్స్కి, రకరకాల స్ట్రీట్ ఫుడ్స్కి చాలా ఎడిక్ట్ అయిపోయారు. మా చిన్నతనంలో మేము ఎప్పుడైనా తినాలి అని అంటే మాకు స్నాక్స్ ఎప్పుడు వచ్చాయంటే క్రిస్మస్కి జంతికలు లిమిటెడ్ ఉండేది. మా అత్త చెప్పాలి, గోరుమిటీలు వెరీ లిమిటెడ్ మెనూ ఉండేది మాకు, ఇంత మెనూ ఉండేది కాదు. ఇప్పుడు ఏవో కురుకురేలు అవి ఇవి తింటున్నారు, కానీ మాకు వెరీ లిమిటెడ్. అరిసెలు ఏవో కొన్ని ఉండి ఒక 4-5 చేసేవారు, మాకు పెట్టేవారు. క్రిస్మస్ వచ్చేసరికి అవే తినేవాళ్ళు. సురేష్ అక్కడికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చి మీ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వెరీ లిమిటెడ్. అయితే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎప్పుడైతే ఇష్టంలోకి వెళ్ళావో, నీ ఇష్టంతో నువ్వు తినేటప్పుడు నీ శరీరం అనేది హానికరమైపోతుంది. పిల్లలు ఏదైనా సరే నాకు ఇష్టం ఉన్నదే తినడానికి వీల్లేదు, నీ శరీరానికి మేలు చేసేది తినాలి. అదే మితం. ఒకవేళ ఇష్టానికి వదిలేశారనుకోండి, ఈరోజు హాస్పిటల్స్కి ఎక్కువ బిజీ రద్దీ అవ్వడానికి గల కారణం ఏమిటంటే ఇష్టం పెరిగిపోవడమే. ఆత్మీయ జీవితంలో కూడా మితముగా పరిగెట్టేటటువంటి ప్రక్రియను గురించి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ, ఏ బోధలో నువ్వు ఉన్నావో ఆత్మీయ స్థితిలో నీ ఇష్టమైన సమయం కాదు ఆరాధన, నీ ఇష్టమైన విధానం కాదు ఆరాధన, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవారు, అవునా కదా? చెప్పండి. ఇప్పుడు ఎవరి ఇష్టంగా? అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ప్రతివాడు తమ సొంత కార్యాన్ని చేసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యాన్ని ఎవరు చేయట్లేదు. ప్రియులారా గమనించండి, నీ పరుగు, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితము, నీ జీవితము ఈ రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా అన్నారు.
ఏం చేయాలండి? సజీవ యాగముగా. ఇక్కడ ఏం జరగాలి? అయ్యా, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు అంటున్నారు, అయ్యా, జీవాధిపతిని మీరు చంపితిరి గాని ఆయన మరలా జీవింపచేసి మీకు ప్రభువుగాను రక్షకుడుగాను నియమించెను అన్నారు. ప్రభు అనే పదం, లార్డ్ అనే పదం ఎలాంటిదయ్యా అంటే రూల్ ఓవర్, నీ హృదయములో ఆయన పరిపాలించాలి. ఈరోజు ప్రభు ఎవరికి ప్రభు? మన జీవితానికి ప్రభు, మన హృదయానికి ప్రభు. ఈ ప్రభు గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నారు కదా, అయ్యా, నేను మరణించాను, ఇక జీవించినది నేను కాదు గాని నా నిమిత్తము మరణించిన క్రీస్తు ప్రభువే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇష్టం కాదు ఇది, ఇదే మితం. ఈ మితం ఎంత ప్రమాదకరమైందయ్యా అంటే రోమీలకు రాయబడిన పత్రికలో గ్రంథకర్త అంటున్నారు, శరీర నియమము ఆత్మ నియమము అన్నారు. ఒకదానికొకటి సరిపడట్లేదు. ఉదయం లేస్తే పోరాటం, ప్రతిదీ కూడా చాయిస్. ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, చాయిస్. ఏ డ్రెస్ వేసుకోవాలి, చాయిస్. ఎక్కడికి వెళ్ళాలి, చాయిస్. ప్రతిదీ కూడా ఆప్షన్స్. ఏది ఎంచుకుంటున్నావో నీదే. ఏది గెలిపిస్తున్నావో అదే నిన్ను గెలిపిస్తుంది. నీలో జరిగే 2, ఆత్మ నియమము, శరీర నియమము. ఒకటి ప్రార్థన చేయాలంటది, ఒకటి సీరియల్ చూడాలంటది. ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటది, ఒకటి స్నేహితులతో వెళ్ళాలి అంటది. నువ్వు దేనికి ఓటు వేస్తే అదే గెలుస్తుంది. దేనికి ఓటు వేయాలి అంటే పరిగెట్టేటప్పుడు మితము కావాలి. ఆత్మీయ జీవితంలో ప్రతిదినము మితమే. ఎప్పుడు మితం తప్పవా అడుగు తడబడుతుంది, లోకంలో తూలిపోతావు. అందుకే నీ పరుగు ఎలాగుండాలి అంటే ప్రతివారు పరిగెట్టేటప్పుడు నేను పరిగెడుతున్నానా లేదా కాదు, నేను ఆరాధిస్తున్నానా లేదా కాదు, నేను వాక్యాన్ని చదువుతున్నానా లేదా కాదు, నేను రక్షణ పొందుతున్నానా లేదా కాదు, మితముగా ఉన్నావా లేదా. ఆశా నిగ్రహము అన్నారు దీన్ని. ఎప్పుడైతే ఈ ఆశా నిగ్రహంలోకి నువ్వు వెళుతున్నావో నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. ఈరోజు ప్రతి వారికి కూడా ఇష్టంలో నియంత్రణ లేదు, కనుచూపులో నియంత్రణ లేదు, హృదయంలో నియంత్రణ లేదు, శరీరం మీద, శరీర కోరికల మీద నియంత్రణ లేదు. అదేం చెప్తే మనం వింటున్నాం అంతే. నా నోటికి ఏది తినాలనిపిస్తే అది తింటాను, నా నోటికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతాను. నియంత్రణ లేని, మితము లేని జీవితాన్ని ప్రభు అంగీకరించలేదు కదా. ప్రతి వారు కూడా అయ్యా నువ్వు చేసేది ఆశా నిగ్రహము, దాన్ని నియంత్రించుకోగలిగిన జీవితమే ఆత్మీయ జీవితం, అదే రక్షణకు సంకేతం అన్నారు. ప్రభు వారు చెప్పారు కదా, అయ్యా లోకంలో ఒక మాట ఉంది, చెట్టు పేరు చెప్పి ఏం చెప్తారు చెప్పాలి, కాయలు అమ్ముతారు అంటారు. ప్రభు అంటున్నారు, అయ్యా కాయలను బట్టి చెట్టుకు పేరు పెట్టండి, వారి వారి ఫలములను బట్టి, వారి ఆత్మీయ ఫలాన్ని బట్టి వారు ఏమై ఉన్నారో గమనించండి. మీ ఫలం ఏదైతే ఉందో మీరు ఆ చెట్టు. మీలో ఆశా నిగ్రహము ఎప్పుడైతే కంట్రోలింగ్లోకి వెళ్తున్నారో మీరు ప్రభువుకు చెందిన వారిని పేరు పెట్టబడతారు. మీ యొక్క నియమితమైనటువంటి నియంత్రణ ఎప్పుడైతే పని చేయటం ప్రారంభించిందో పరలోక రాజ్యవాసులు, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నారంటే, అయ్యా ప్రభువా ఈ భూమి మీద నువ్వే రీతిగా జీవించావో ఆ మాదిరిని పేతురు గారు చెప్తున్నారు. ఆయన అడుగు జాడలను మన కొరకు ఉంచి వెళ్ళిపోయారు. ఈ అడుగు జాడలోకి వెళ్తున్నాం. ప్రభువా ఎంత మితంగా ఉన్నావయ్యా, నిన్ను దూషించిన వేళ, నిన్ను హింసించిన వేళ, నిన్ను ఇరుకులో పెట్టాలని చూసినప్పుడు ఏ మాత్రము మాట వలన కూడా ఆ మాట తప్పని స్థితిలో నువ్వు ఉన్నావే, ఆ నియంత్రణ. ఉదయం లేచి అనేక సార్లు మాటల్లో నియంత్రణ తప్పిపోతున్నాం, ఆలోచనలో నియంత్రణ తప్పిపోతున్నాం. ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఈ భూమి మీద మొట్టమొదటి దేవుని తీర్పు ఏంటో తెలుసా? భూమి మీద జరిగిన మొట్టమొదటి భయంకరమైన తీర్పు జలప్రళయం. జలప్రళయం అనేది ఎందుకు వచ్చిందో తెలుసా? జలప్రళయం అనేటువంటి ఆ తీర్పు రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఈరోజు ప్రతివారు కూడా వారి వారిని సమర్థించుకునే తప్పే హృదయాలోచన. నా హృదయాలోచన ఎవరికీ తెలియదు అనుకుంటారు. కానీ ఆదిమ తీర్పు జరిగిన కారణం ఏమిటంటే నరుని హృదయము చెడ్డది, వారి తలంపులు బాల్యము నుంచి చెడ్డవి గనుక
తీర్పు వచ్చింది. హృదయాలోచనలు బట్టి జరిగిన మొట్టమొదటి తీర్పే జలప్రళయము. ఈరోజు ఒకవేళ కనుకయా నా హృదయాన్ని నేను సరి చేసుకోలేకపోతున్నాను, నా మైండ్ నా కంట్రోల్లో ఉండట్లేదు అని అనుకుంటే జలప్రళయం గుర్తు రావాలి. అంటున్నారయ్యా, వీరు బాల్యము నుంచి వీరు తలంపులు చెడ్డవి కనుకే శిక్ష వచ్చింది. అప్పుడు ఈరోజు నీ తలంపుల్లో మితముగా ఉన్నావా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు చూస్తున్నా. ప్రియులారా గమనించారు. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో అవ్వమ్మ ఆ పండును చూసినప్పుడు ఎలా ఉందట? అది చూపునకు రమ్యమైనటువంటిది. అయ్యా, చూడటానికి బాగానే ఉంటది. పిల్లలారా, ఈరోజు మీరు తినే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అమ్మా ఇది తినొద్దు, స్ట్రీట్ ఫుడ్స్ తినొద్దు, బిర్యానీ తినొద్దు, స్పైసీ ఫుడ్ తినొద్దు. ఎలా ఉంటుంది? చూపునకు రమ్యంగా ఉంటుంది, నాలుగుకి చాలా రుచిగా ఉంటుంది, కానీ దాని యొక్క రిజల్ట్ చాలా ప్రమాదకరం, చాలా బాధకరం. వారు చూసినప్పుడు చూపునకు రమ్యంగా కనిపించింది ఆ పండు. ఎప్పుడైతే ఆకర్షించిందో వారు ఆశా నిగ్రహం మితంలోకి వెళ్ళలేకపోయారు, వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు, ప్రభుని అడగలేకపోయారు. ప్రియులారా గమనించండి. ఈరోజు కూడా మనం చాలాసార్లు పరిగెడుతున్నాం, కానీ అయ్యా నేను విశ్వాసంలో రక్షణలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. అయితే నీ పరుగును ఒకసారి పరీక్షించుకో. ఎన్ని సంవత్సరాల నుంచి పరిగెడుతున్నావు? రైట్, అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి పరిగెడుతున్నానండి. నీ పరుగులో ఒకవేళ గనక మితము తప్పిపోతే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో అంటున్నారు కదా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క నియంత్రణ, ఈ మితము ఎప్పుడైతే నువ్వు గనక కంట్రోల్ చేయలేకపోతున్నావో, బికేమ్ సిన్, అదొకసారిగా పాపంగా మారిపోతుంది. ఈరోజు చాలా మంది వారి ఆలోచనలు నియంత్రించుకునేటువంటి క్రమంలో వాటిని పెద్దగా గమనించుకోరు. కానీ మితాన్ని గురించి నీ హృదయాన్ని సరిహద్దుల్లో పెట్టుకోకపోతే, అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, అయ్యా మీ హృదయ తలంపులకు వాక్యం అనే కావలి ఉండాలట. ఏం చేస్తుందండి వాక్యం? వాక్యం ఎందుకు వినాలి? ఇదే బౌండరీ, నీ హృదయానికి బౌండరీ, నీ తలంపులు బౌండరీ. ఈ హృదయంలోనికి బౌండరీ దాటి రకరకాల లోకపు ఆలోచనలన్నీ డంప్ అయిపోతున్నాయి మనకి తెలియకుండానే. అందుకే లోకములో ఉన్నదంతా కూడా జీవపు డంబం. అదేం చేస్తున్నాయా అంటే నేత్రాశ. ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావు, మనం అనుకుంటున్నాం చాలా వరకు ఇది పెద్ద విషయమేం కాదండి, నేను చూసే విషయాలను బట్టి నా జీవితం ఎందుకు పాడవుతుంది. ఆ చూసే చూపే ఇన్ఫర్మేషన్ అంతా స్టోరేజ్ చేస్తుంది మనసులో. అప్పుడు మనసులో ఉన్నది ప్రభువారు అంటారు కదా, హృదయము ఏది నిండిందో. హృదయము ఎందుకు నిండుతుంది చెప్పాలి. హృదయము నిండే ఇన్పుట్ ఏం తీసుకుంటే చెప్పాలి. హృదయము నిండే ఇన్పుట్ ఏమిటి? కళ్ళు. సెన్సార్లో బాగా ఎక్కువ పనిచేసేది కళ్ళు. చెవులు పనిచేస్తాయి కానీ బాగా సూపర్ ఫాస్ట్ కళ్ళే. ఈరోజు మన మొబైల్ అంతా కూడా కళ్ళే కదా. మొబైల్తో ప్రపంచం అంతా చూసేస్తున్నాం. వాస్తవానికి భక్తుడు అన్నాడు, అయ్యా చిన్న చిన్న పిల్లలు కూడా మారం చేస్తున్నారు. ఈ దసరా హాలిడేస్లో ఒక విచారకరమైన వార్త విన్నాం. ఒక టీనేజర్ తన ఫాదర్తో చెప్పాడు, నువ్వు నాకు బైక్ కొనకపోతే చనిపోతానని. బైక్ కొన్నాడు, 3 రోజులకి నిజంగా యాక్సిడెంట్లో చనిపోయాడు. విచారకరమైన వార్త. నియంత్రణ లేనటువంటి పనుల్లోనికి వెళ్ళటం. ఈరోజు మొబైల్ ఇచ్చేటప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, నీ పిల్లలకి ప్రపంచాన్ని పరిచయం చేసేటప్పుడు 10 ఆజ్ఞలు చెప్పాలట. 10 ఆజ్ఞల గురించి చెప్పాకే ప్రపంచాన్ని పరిచయం చేయాలి. ఇప్పుడు మొబైల్ ఇవ్వటమే ప్రపంచాన్ని పరిచయం చేయటం. మొబైల్ ఇచ్చే ముందు ఎప్పుడైనా 10 ఆజ్ఞలు చెప్పావా? ఆ హృదయాన్ని సరిచేసేటటువంటి, మితంగా ఉంచేటటువంటి ఆ మార్గాన్ని చెప్పాకే ఆ పనుల్లోనికి నడిపించాలి. వీటిని చెప్పకుండా వారికి ఇచ్చేస్తున్నాం. వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ సమాచారం అంతా హృదయంలో డంప్ యార్డ్ లాగా నిండిపోతుంది. ఈ మధ్య హైదరాబాద్లో ఒక మైనర్ని చంపేశాడు. మీరు అందరూ వినే ఉంటారు. ఆ అబ్బాయిని చంపేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, వాడన్ని క్రైమ్ స్టోరీ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడంట. వాడికి అదే పని, వెబ్ సిరీస్. ఈ క్రైమ్ స్టోరీస్ అన్ని తింటే ఆ వినేసరికి ఒక వయసులో రక్తాన్ని చూస్తేనే భయపడతారు పిల్లలు, అవునా కదా? రక్తము గాయము అంటే. వాడు మైనర్ అయి ఉండి మరొక మైనర్ని చంపేశాడు.
ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాచారం? తన హృదయాన్ని మితంగా ఉంచుకునే ప్రయత్నం ఏం చేయలేదు. ఆ హృదయాన్ని ఎలాగ చంపాలో, చంపిన తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలో ఆ కత్తిని తీసుకొచ్చేవాడు శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి దాచాడట. వాడికి ఎంత ధైర్యమో చూడండి. మైనర్ లోకము ఈ విధంగా ప్రబలిపోవటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మితం అనేది దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నారు. అందుకే బిడ్డలారా, అపవాది మనల్ని దేవుని వాక్యం దగ్గరికి రానివ్వడు. చాలా మంది దేవుని వాక్యం వినడానికి ఆపశోభాలు పడిపోతూ ఉంటారు. ఇక ఏదైనా అయితే సమయం తెలియదు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక విధమైనటువంటి అవరోధం. కానీ ఈరోజు నువ్వు పరిగెట్టే పరుగులో నీ మితాన్ని గురించి ఒకసారి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, శరీర విషయముల మీద మనస్సునంతుడు, ఆత్మానుసారులు, మనస్సునంతుడు, మనస్సు మరణము. చాలండి, వినండి. ఇక్కడ రెండు విషయాలు అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నారు. ఆత్మ విషయాలు, శరీర విషయాలు. తిమోతి పత్రికలో మరో చోట అంటారు, కలిపి చెరిపిడి వారి వలె ఉండొద్దు అంటున్నారు. నువ్వు పరిగెట్టేటప్పుడు నీ లైన్ ఏంటో నీకు తెలియాలి. అవునా కదా? నీ లైన్ ఏంటో నీకు తెలియాలి. ఆ లైన్ తెలియలేదనుకో, నువ్వు ఎంత పరిగెట్టినా వృధాయే, నీ పరుగంతా వృధా అయిపోతుంది. అందుకని ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ విషయాలతో పోల్చాలి అన్నారు. రైట్ ఆర్ రాంగ్? అంతేనా? ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ విషయాలతోనే పోల్చబడాలి అన్నారు. ఈరోజు అలా పోల్చలేదు మనం. ఎందుకనంటే మనకుండే ప్రతి ఆపర్చునిటీని కూడా మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో దైవ చిత్తాన్ని కోల్పోతున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభువా, నీ చిత్తాన్ని గమనించటానికి వెరీ సింపుల్ రీజన్ చెప్తాను. వాక్యం వినాలి అని అంటే మనకుండే ద బేసిక్ నాలెడ్జ్ ఏమిటంటే, మీ సహాయం లేదే ఈ జ్ఞానం నేను పొందుకోలేను. అయ్యా, పరిశుద్ధాత్మ నడిపింపు లేదే ఈ లేఖనాలు నాకు అర్థము కావు. ఈరోజు చాలా మంది ఈ బైబిల్ గురించి చాలా రకాలైనటువంటి విమర్శనాత్మకమైన మాటలు నాకు నవ్వొస్తూ ఉంటది. అయ్యా, ఈ బైబిల్ ముందు మేమే నిత్య విద్యార్థులమే. ఒక బోధకుడైనా, ఎంతటి అనుభవశీలైనా ఈనాటికి మోకరించి ప్రార్థన చేసి ఈ గ్రంథాన్ని తెరిచినప్పుడు, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించయా, ఆశ్చర్యకరమైన సంగతులను ధర్మశాస్త్రంలో చూడాలని నేను ప్రార్థన చేస్తేనే కానీ నా చేతిలో ఉన్న బైబిల్ నాకు అర్థం కాదు. దారిపోయేంటి ఆయన న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే బైబిల్ అర్థమవుతుందా? వాళ్ళ ప్రశ్నించేది. ఆలోచన చేయండి. దేవుని యొక్క మర్మయుక్తమైనటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచాలి. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి మనం ఎప్పుడైతే సంఘానికి వస్తున్నామో, సంఘ బిడ్డలారా మీ దైవజనుని గురించి ప్రార్థించండి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి వస్తున్నావో, అయ్యా నీ దాసుడు మాట్లాడబోతుండగా నేను వినాలి, నువ్వు ఇంటి దగ్గర సిద్ధపడాలి. సంఘానికి వచ్చేటప్పుడు, అయ్యా ఇదిగో ఆ నియమం ఏంటో నేను తెలుసుకోవాలి, ఆ చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలి. ప్రభువా నీ దాసుని ఏడంతల ఆత్మతో నింపు, ఆశగల ప్రాణమును తృప్తిపరచాలని సెలవిచ్చావు కదా దేవా. ఈరోజు నేను వెళ్తున్నాను, నీ దాసుని ముఖాంతరములో నుంచి నీ స్వరాన్ని నేను వినాలి. నియమం ఎప్పుడైతే ఆ నియమంలోకి వెళ్తామో ఆత్మ సంబంధమైన సంగతులు తెలుస్తాయి. అప్పుడు లోక సంబంధమైన సంగతితో మనము ఒక నియమమైనటువంటి పరుగులో ఉంటాం. ఈరోజు ప్రతిదీ కూడా ఏదైనా చేయొచ్చు, ఏదైనా చదవచ్చు అనేటువంటి ఒక విధమైన స్వతంత్రంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. మితము లేని స్వతంత్రం. పాత నిబంధన 50 గ్రంథంలో నా జనులు కట్టు లేక నశించెదరన్నాడు. ఒక బౌండరీ లేకపోతే నశించిపోతారు. ఈరోజు నీ చూపుకి ఒక బౌండరీ కావాలి, నీ హృదయానికి ఒక బౌండరీ కావాలి, నీ ఆహారానికి ఒక బౌండరీ కావాలి, నీ స్నేహితులకు ఒక బౌండరీ కావాలి. ప్రతిదీ కూడా ఒక బౌండరీలో ఉండాలి. అది దాటి వెళ్ళిన రోజు మితము దాటిన వేళ. అందుకే ఎక్కడైతే క్రమం ఉందో అక్కడే దేవుడు ఉంటాడు. తెలుసా మీకు ఈ సూత్రం? ఎక్కడైతే క్రమం ఉందో అక్కడే పరిశుద్ధాత్ముడు ఉంటాడు.
ఏదేను తోట. తోట అనే మాట ఎక్కడ ఉపయోగిస్తుందండి? చిందరవందరగా చెట్లు ఉంటే తోట కాదు కదా. తోట అంటే చక్కని క్రమంతో వేయబడినటువంటి మొక్కల యొక్క పంక్తులు ఉండాలి. ఏదేను తోట క్రమం ఉండాలి. తన బిడ్డలకు చెప్తున్నాడు ఆయన, అయ్యా ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. క్రమం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎప్పుడైతే క్రమం పోయిందో మీరు బయటికి నడవండి. అక్కడ దేవుడు లేడు. క్రమం తప్పవా? జాగ్రత్త. నీ జీవితంలో ఆత్మీయ క్రమం ఉండాలి. నీ సంఘములో క్రమమైన వ్యక్తిగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆయన అల్లరకు కర్త కాదు. కనుక ప్రియులారా, సంఘానికి వచ్చేటప్పుడు క్రమమైన ఆరాధనలో నేను భాగమై ఉన్నాను. అయ్యా ఇదిగో నా తలంపులన్నీ బయట విడిచిపెట్టేశాను. ఎందుకంటే నేను మితముగా ఆశా నిగ్రహముతో పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాను. ఎప్పుడైతే ఆ మితాన్ని నువ్వు పాటించావో నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు వచ్చేటటువంటి ఉద్దేశము సఫలం అవటానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. పరాక్రమశాలి కంటే ఎవరమ్మా? దీర్ఘశాంతము కలిగిన వాడు. నీకెంత బలం ఉంటే ఉపయోగం ఉంది, ఎంత శక్తి ఉంది కదా. అందుకే ఒక మాట చెప్తారు, మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. అవునా కదా? మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్. చాలా మంది సాత్వికాన్ని బలహీనత అనుకుంటారు. సాత్వికమే నిజమైన బలం. సాత్వికమే నిజమైన బలం. కోపాన్ని అణుచుకున్నవాడే నిజమైన బలవంతుడు. ఆవేశాన్ని ఆపుకున్నవాడే నిజమైన బలవంతుడు. అవునా కదా? మనకు నచ్చిన వాళ్ళు వచ్చారనుకోండి, ఒకలా మాట్లాడతాం. నచ్చని వాళ్ళు వచ్చారనుకుందాం, ముఖం పక్కకు పోతుంది. అదే నీ బలహీనత. నువ్వు వారితో ప్రేమగా మాట్లాడగలిగిన ధైర్యం ఉన్న రోజే నువ్వు నిజమైనటువంటి ఆశా నిగ్రహం కలిగిన బలమైన వ్యక్తి. ఈరోజు చాలా మంది ఆ కంట్రోలింగ్లోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకే నువ్వు పరిగెత్తేటప్పుడు అయా నీ ఆత్మీయ జీవితంలో ఆశా నిగ్రహం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నీ పరుగును గురించి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నారు కదా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ కానీ ఎంతమంది పొందుతారటమ్మా? ఒకటే ప్రైజ్ ఉంటుందట. ఒకటే బహుమానం పొందవలెనని మీకు తెలియదా? అంటే పరిగెట్టేటప్పుడు జాగ్రత్త గమనించాలి. పరీక్ష రాసేవాడు మంచి ఫలితం కోసమే రాస్తాడు. పరిగెత్తేవాడు బహుమానం కోసమే పరిగెడతాడు. ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన వారు దేని కొరకు? ఈ మాట చెప్పాలి. రక్షణ పొందిన వారు దేని కొరకు? ప్రభు పిలుపును అందుకుని రక్షణ పొందావు చెప్పాలి. దేని కొరకు నీ భక్తి? దేని కొరకు నీ విశ్వాసం? చెప్పాలి. పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారని నేను అడుగుతున్నాను. అవునా కదా? చెప్పాలి. చాలా మంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకొరకు రక్షణ పొందావు? ఎందుకు యేసు ప్రభు నీ జీవితంలో నీకు అవసరమయ్యారు? ఎందుకు నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? ఎందుకు ఆరాధిస్తున్నావు? ఎందుకు ప్రభు సహవాసం కలిగి ఉన్నావు? ఏంటి నీ గోల్ ఏంటి? చెప్పగలరా? ఎవరో అమ్మ చెప్పారు. ఇంకెవరు ఉన్నారా? నీ పరుగు అనేది ఎందుకొరకు అంటే బహుమానం పొందాలనే పరిగెట్టు. మొహమాటానికి పరిగెట్టుకో. లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెట్టకు. ఈరోజు చాలా మంది పరిగెట్టేటప్పుడు గురిలేని పరుగు పరిగెడుతున్నారు. వాక్యం చెప్తుంది బహుమానం ఒక్కడే పొందాలని. మీరు 100 మంది పరిగెట్టండి, 1000 మంది పరిగెట్టండి, మరణాది ఏదో ఉంటుంది. 100ల కొద్దీ పరిగెడతారు, కానీ బహుమానము ఒకటే. ఫస్ట్ ప్రైజ్ ఒకటే. దానికోసం ఎలా పరిగెట్టారో అలాగే పరిగెట్టండి. విశ్వాస జీవితము గాలికి ప్రయాసపడినట్లు పరిగెట్టకండి. మనం అందరం కూడా ఒక లక్ష్యము కొరకు విశ్వాసం కలిగి ఉన్నాం. ఒక లక్ష్యము కొరకు రక్షణ పొందాం. ఒక లక్ష్యము కొరకు క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నాం. ఆ బహుమానం పొందులాగున పరిగెట్టండి. అంటే నీ బహుమానం పొందులాగున దేవుని సన్నిధిలో గోజాడాలి. అయ్యా వాక్యం వింటున్నాం. చాలా మంది జీవితాల్లో ఆత్మీయ జీవితం అనేది రాను రాను మొక్కుబడి అయిపోయింది. రాను రాను ఒక ట్రెడిషన్ అయిపోయింది. రాను రాను ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయాన్ని రేపుతున్నాడు ఈ సమయంలో. ఎందుకొరకు నీ భక్తి?
ఎందుకొరకు నీకు దేవుని సన్నిధి అవసరమైంది? ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అది చేసేది బహుమానం కొరకు పొందినట్టుగా చేయాలి. అలాంటి పరుగు పరిగెట్టు. అయ్యా, నీ నుంచి ఒకనాడు నేను బలా నమ్మకమైనటువంటి అనిపించాలా, బెస్ట్ అనిపించాలా లేదా? సొలొమోను, ఒక మాట చెప్తాను మీకు. సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టించిన వాడు. సొలొమోను దేవాలయం అని పెద్ద పేరు. విచారకరమైన విషయం ఏమిటంటే, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు లేదు. తెలుసా మీకు? గొప్పవాడే, సామెతలు రాశాడు, చక్కని జ్ఞానం కలిగిన వాడు, ఎన్నో కలిగిన వాడు. కానీ హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి విశ్వాస వీరుల జాబితాలో లేదండి ఆయన పేరు. కారణం ఏమిటంటారు? పరిగెట్టాడు, కానీ బహుమానం పొందులాగున పరిగెట్టలేదు. జాగ్రత్త. చాలాసార్లు అనిపిస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు, కానీ నేను నడిపింపు ఇమ్మని అడగలేదు. జ్ఞానము ఉప్పొంగ చేయును. ఏం చేస్తుందండి? జ్ఞానం ఉప్పొంగ చేస్తుందట. ఎప్పుడైనా ఆత్మీయ జీవితాల్లో అహంకారం అట ఓ భక్తుడు చెప్పాడు, పరిశుద్ధాత్మతో నీ హృదయ లోయలు నింపబడాలి అంటే దానికి ఒక అడ్డొచ్చిందట. అదే అహంకారం అనే పర్వతం. ఈ అహంకారం అనే పర్వతాన్ని పక్కకు దోసేస్తే పరిశుద్ధాత్మతో నీ హృదయ లోయలు నింపబడతాయి. కానీ ఆ వివాహంలో ఆ కుండలు ఎలాగైతే నింపబడ్డాయో పరిశుద్ధాత్మతో నీ హృదయం నింపబడుతుంది. ప్రియులారా గమనించండి. ఈరోజు సొలొమోను గురించి మనం చూసినప్పుడు, అయ్యా బైబిల్ గ్రంథంలో చాలా కిరీటాలు ఉన్నాయి. వాడబారని కిరీటం ఉంది కదా, విలువైన కిరీటం ఉంది. అలాంటి కిరీటాలన్నింటినీ దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు పరిగెట్టేటప్పుడు నీవు బహుమానం పొందాలనే పరిగెట్టు. కొంతమంది పరిగెడుతున్నారు, ఆగిపోతున్నారు. కొంతమంది పరిగెడుతున్నారు, డైవర్ట్ అయిపోతున్నారు. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. కొంతమంది వెనుదిరిగిపోతున్నారు. ప్రియులారా గమనించండి. నీ బహుమానము విలువ నీకు తెలిసిన రోజు నువ్వు పరిగెట్టాలి. ఎంతవరకు పరిగెడతారు చెప్పండి? కొంత దూరం పరిగెట్టాక సర్లేండి నేను పరిగెట్టడానికి చాలు అనుకుంటామా? నో, నాకు వచ్చే బహుమానం వరకు నేను పరిగెట్టవలసిందే. అలసట లేకుండా పరిగెట్టవలసిందే నా బహుమానం కోసం. ఈరోజు చాలా మంది అలసిపోతున్నారు, చాలా మంది విశ్వాసంలో జారిపోతున్నారు. ప్రియులారా గమనించండి. నీ పరుగు ఎక్కడికో తెలుసా? నువ్వు పట్టుకున్న జీవగ్రంథము ఎందుకు పట్టుకున్నావో తెలుసా? బహుమానం కొరకు. ఏమాత్రమైన అలసట రానివ్వద్దు. అయ్యా ప్రార్థనలో అలసట రానివ్వద్దు. ఒకవేళ అపవాది నిన్ను శోధించాడా? హెబ్రీ గ్రంథకర్త అంటారు, కానీ మీరు పరిగెట్టారు, కానీ ఇకను రక్తము కారునంతగా మీరు పరిగెట్టలేదయ్యా. అంత పరుగేం పరిగెట్టలేదు. ఇంకానే శోధనల వల్ల అలసిపోయే వాళ్ళు ఉన్నారు. హెబ్రీ గ్రంథంలో వాళ్ళ పాపం సంచార జీవితం జీవిస్తున్నారు. స్థిరమైన నివాసం లేదు, ఆహారం లేదు, కష్టంతో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా మీ విశ్వాసము గొప్పది. మీరు కార్యములు ప్రారంభించిన రోజు ఏ విశ్వాసంతో ప్రారంభించారో కొనసాగండి, ఇంకా మీరు రక్తము కారునంతగా అంటాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదైనా శోధన ఇచ్చారా? నీ పరుగు ఆపొద్దు. ఎందుకంటే జీవితంలో శోధన ఎప్పుడూ శాశ్వతం కాదు. నీ కష్టం ఎప్పుడూ శాశ్వతం కాదు. నీ కన్నీళ్ళు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఎందుకనంటే ప్రభు చేపట్టుకున్నావు. ప్రభు అంటున్నాడు, ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను. చెప్పాలి, ఎందుకు భయపడ్డట్టు ఆయన? గాఢాంధకారంలో కూడా ప్రభు ఆయన చేపట్టుకున్నాడు. నీ శ్రమలో శోధనలో నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. ఒకవేళ పరుగు ఆపేద్దాం అనుకుంటే ఒకసారి దేవుని వాక్యాన్ని విని. చాలా మంది కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. దైవజనుడు లేడి అడిగారు అనుకుందాం, అయ్యా అమ్మ ఈ మధ్య రావట్లేదు దేవుని సన్నిధికి, ఏవో కష్టాలు వచ్చినాయండి, ఈ 2 వారాలు మమ్మల్ని వదిలేయండి. వదలటం కాదు, అప్పుడే నీకు దేవుని సన్నిధి కావాలి. అప్పుడే నీకు దేవుని వాక్యం కావాలి. అప్పుడే నీకు దైవజనుల మాటలు కావాలి. నీకు చాలా మంది అక్కడే నిర్లక్ష్యం చేస్తున్నారు, అక్కడే బలహీనపడిపోతున్నారు. ఎందుకంటే అపవాదికి కావాల్సింది ఆ పాయింటే. ఆ పాయింట్ దగ్గరే మనం ఆగిపోతున్నాం. అపవాదిని ఎదిరించే పని ఏమిటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, అయ్యా లోకములో ఎన్ని ఉండగా ఆకాశములో నువ్వు ఉన్న నాకు లోకములో ఏది వద్దు, నాకు ఏ కష్టం వచ్చినా వద్దయా. ఆ పొద్దు విశ్వాస ప్రయాణాన్ని
ఒకవేళ కనుక నీ పయనంలో నిర్లిప్తంగా ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆ బహుమానం తీసుకుని రాబోయే దేవుడు సమీపంగా ఉన్నాడు. మన జీవితాల్లో రాకడ కొరకు సిద్ధపాటు అనే ఒక మాట వింటాం. రాకడ కొరకు, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? రాకడ కొరకు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది ఎంత లోతైందో చెప్తాను. ప్రభు దినం ఎలాంటిదట? ఆయన దొంగ వల్లే వస్తాను అన్నాడు. ఉదాహరణకి మనం అనుకుందాం, ఏదైనా ఒక తప్పిదం చేశాం, ఏదైనా ఒక తప్పుడు ఆలోచన చేశాం, ఎక్కడైనా తొట్టిల్లిపోయాం. చాలా మందిలో ఉండే నిర్లిప్తత ఏమిటంటే దేవుడు క్షమిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన. కానీ రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తుల భావం ఎలా ఉంటుందంటే, ఈ పొరపాటు నేను చేశానే, ఆ ప్రభు ఇప్పుడే వస్తే నా బహుమానం నేను కోల్పోతానేమో, ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా ఇప్పుడే దాన్ని సరి చేసుకోవాలి, ఇప్పుడే క్షమాపణ అడగాలి, ఇకేమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందేవారు అయ్యో రాకడ కొరకు సిద్ధపాటు అంటే, ఈ రాత్రే ప్రభు వస్తే నేను ఎత్తబడే గుంపులో లేకపోతానేమో, అయితే రక్షణ పొందాలి. అయ్యా ఈ సహోదరుడితో నేను విభేదపడ్డాను, ఇదిగో ఈ రాత్రే ప్రభు వస్తే నేను ఎత్తబడే గుంపులో నేను ఉండనేమో, నేను ఎప్పుడైతే ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాలి. అయ్యా నేను తప్పిదంలో పడిపోయాను, ఎక్కడైనా సరే క్షమాపణ అనే మాట కావాలి అంటే పశ్చాత్తాపం ఉండవలసిందే. పశ్చాత్తాపము లేని చోట క్షమాపణ రూల్స్ ఏమి వర్తించవు, అవునా కదా? క్షమాపణ రూల్స్ ఏమి వర్తించు. చాలా మంది అనుకుంటారు కదా, ఏదో తప్పిదం చేసి ప్రభువా క్షమించు అంటే, ఆయన ఒక తప్పిదాన్ని పరిష్కరించడానికి క్షమాపణ పదం ఎందుకు పెట్టారు అంటే, సాధారణంగా ఒక వాహనం మీద మనం వెళ్తున్నాం, ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుని అయ్యా ఈ తప్పిదానికి నీకు ఒక 100 రూపీస్ ఫైన్ అన్నాం అనుకోండి, మన టీనేజర్స్ ఏం చేస్తారో తెలుసా? ఒక 500 నోట్స్ పెట్టుకుని వెళ్తారు. అడిగినోడికల్లా ఒక 100 ఇచ్చి, అబ్బాయి ఈ మిస్టేక్కి 10,000 ఫైన్ అన్నారు అనుకో, ఏం చేస్తాడు అప్పుడు? డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకని? 100 రూపీస్ కాదు, ఇప్పుడు ఎంత? 10,000 పే చేయాలి. ఆషామాషి కాదు. తప్పిదం కూడా అంతే. తప్పిదానికి ఆ స్థాయిలో పశ్చాత్తాపం ఉండాలి. 51వ సంకీర్తనలో అంగలార్చాడు దావీదు, అయ్యా ఇదిగో కోల్పోయిన ఆదరణ నీ యొక్క సన్నిధానము నా యొద్ద నుంచి తొలగించొద్దయ్యా, రక్షణానందమును మరలా నాకు దయచేయి. కన్నీరు గార్చాడు. అంత కన్నీరు గారిస్తే రెండోసారి తప్పు చేయడానికి కష్టపడాలి. సింపుల్గా ప్రభువా నువ్వు సిలువలో కష్టపడ్డావు కదా, ఆ రక్తంతో కడిగే అంటూ ఉంటారు. ఆయన కడగడానికి సిద్ధమే, కానీ నీ హృదయము దంచబడాలి, ఎరగొట్టబడాలి, నలగొట్టబడాలి. ఆ అనుభవం రాకపోతే ఈ క్షమాపణ అనేది పాపానికి లైసెన్స్ అయిపోతుంది. జాగ్రత్త. ఎందుకంటే నాకు ఒక లైసెన్స్ ఉంది మిస్టేక్ చేయడానికి, నేను మరలా చేస్తాను, క్షమాపణ అడుగుతాను. నో. ఒకసారి ఆ పెయిన్ ఎప్పుడైతే చూసావో, ఎప్పుడైతే కన్నీరు గార్చావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో వేదన పడ్డావో, రెండవసారి తప్పు చేయటానికి భయపడతావు. అదే పశ్చాత్తాపం. అందుకే పశ్చాత్తాపము లేని చోట క్షమాపణ లేదు. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడటండి? వర్ధిల్లుతాడు. కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే స్థాయి వచ్చినప్పుడే క్షమాపణ ఉంటుంది. కనుక ప్రియులారా గమనించండి, ఈ పరుగులో రెండవది ఏం చేస్తున్నామయ్యా అన్నట్లయితే, వారు పరిగెడుతున్నారు. ఎంతగా పరిగెడుతున్నారు అన్నట్లయితే బహుమానం కొరకు పరిగెడుతున్నారు. అయ్యా నేను పరిగెట్టి బహుమానం తీసుకోకపోతే వృధా ఏమిటి? చదివి మంచి మార్క్స్ రాకపోతే వృధా ఎందుకు? చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఫీజులు కడుతున్నారు, బుక్స్ పెడుతున్నారు, ఇంకెన్నెన్నో పెడుతున్నారు. వీటన్నిటికీ రిజల్ట్ ఏం కావాలి చెప్పండి? మంచి మార్క్స్ కావాలా వద్దా? లేదండి అందరూ వెళ్తున్నారు, పిల్లలు మా వాళ్ళు ఏదో పంపిస్తున్నానంతే. అందరికీ ఒక ట్రెడిషన్ నడుస్తుంది కదా, ఒక ట్రెండ్ ఏదో ఉంది, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలని పంపిస్తున్నాను ఎవరైనా అంటారా? నో. మంచి రిజల్ట్ రావాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి. అయ్యా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? మంచి రిజల్ట్ రావాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? మంచి రిజల్ట్ రావాలి. రక్షణ పొందావా? మంచి రిజల్ట్ రావాలి. ప్రభువుని అంగీకరించావా? మంచి రిజల్ట్ రావాలి. ఎందుకంటే ఇదిగో వాని బహుమానం ఆయన చేత పట్టుకుని త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా ఆ బహుమానాన్ని కోల్పోవద్దు, బహుమానాన్ని హత్తుకునుందాం. పౌలు గారు అంటున్నారు, అయ్యా మీ జీవము పరలోకములో క్రీస్తు ప్రభుతో కూడా దాచబడి ఉంది. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో ఏలుబడి చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అదే నీకు ఇచ్చే బహుమానం. అందుకని బహుమానము కొరకు పరిగెడదాం. ఇక తర్వాత మనం చూస్తే
పరిగెట్టే వ్యక్తి ఆబ్జెక్ట్, టార్గెట్. నువ్వు ఎటు పరిగెడుతున్నావు? చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రతివాడు ఏ స్థితిలో పిలవబడినో, ఎక్కడ ఉండాలటండి? ఏ స్థితిలో పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డామండి? మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. పేతురు గారు అంటున్నారు కదా, అయ్యా మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము మీరేం చేయాలి? ఆయన గుణలక్షణాలను లోకానికి పరిచయం చేయాలి. ఈరోజు మనం అందరం అంబాసిడర్స్, రాయబారులము, క్రీస్తు కొరకు జత పనివారము అంటున్నారు. ఏం చేస్తున్నారయ్యా జత పనివారు? ఆయన పని ఏంటి, మన పని ఏంటి? ప్రభువా నీ పని వేరు, మన పని వేరు అంటాక లేదట. అయ్యా దేవుని జత పనివారిగా ఉండి ఆయన గుణ లక్షణాలను లోకానికి తెలియపరచాలి. ఈ గ్రామంలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివి, దీర్ఘశాంతము కలిగిన వ్యక్తివి, అయ్యా సంతోషము కలిగిన వ్యక్తివి, క్షమించగలిగిన వ్యక్తివి. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీ నుంచి యువర్ అన్ అంబాసిడర్. ఆ సమాచారాన్ని లోకానికి తెలియపరచటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిల్లలు గమనించాలి. అందుకని పరిగెట్టేటప్పుడట ఒక గురి కలిగి పరిగెడుతున్నాం. ఎందుకయ్యా? వేసే ప్రతి అడుగు కూడా మనలో మన లక్ష్యాన్ని గుర్తు చేయాలి. ఎటు పరిగెడుతున్నావు? ప్రతిసారి మోకరించినప్పుడు, ప్రతిసారి ఆరాధించినప్పుడు, ప్రతిసారి వాక్యాన్ని విన్నప్పుడు, ప్రతిసారి బోధ విన్నప్పుడు, ప్రతిసారి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ప్రశ్న, నా విశ్వాసం గురి ఎందుకు వెళ్తుందా? అవును, ఈరోజు లోకంలో బహుశా మనల్ని డిబేట్ చేయడానికి రకరకాలైనటువంటి అపవాది తంత్రాలు, అపోస్తలుడైన పౌలు అంటున్నారు, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు. వాటి దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, రకరకాల వెపన్స్ ఉన్నాయి. ఏదైనా వెపన్ ఉపయోగిస్తాడు. అయ్యా ప్రభువుని అంగీకరించావు కదా, ఏం పొందుకున్నావు? నీ జీవితం ఏమైనా మారిందా? ప్రభు నన్ను మార్చటానికే నన్ను పిలుచుకున్నాడయ్యా. నా భౌతిక పరిస్థితులు కాదు, నాకుండేటువంటి బయట ఉండేటువంటి రకరకాల వ్యాపకాలు కాదు, కానీ నా స్వభావం మారాలి, నా అంతరంగ స్వభావం మారాలి. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసేది ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చాక నా స్టేటస్లో వచ్చిన మార్పు ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయంలో వచ్చిన మార్పు ఎంత? నీ జీవితంలో వచ్చిన మార్పు ఎంత? నీ పరుగులో వచ్చిన మార్పు ఎంత? ఆయన అడుగుతున్నారయ్యా. ప్రతిసారి కూడా ఒకవేళ అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయనకాయనే రిమైండ్ చేసుకుంటున్నాడు, అయ్యా నా పిలుపు, నా గురి, నా లక్ష్యము ప్రతిరోజు కూడా నన్ను నిద్రలేపాలి. ప్రతిరోజు కూడా నేను గుర్తించుకోవాలి, అయ్యా నేను గురి ఎందుకే పరిగెడుతున్నానా? ఆత్మీయ జీవితంలో నీ పరుగుకి గురి లేనప్పుడు వ్యర్థమైపోతుంది. ప్రియులారా గమనించండి. ఈరోజు విశ్వాస జీవితాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మని ప్రతిరోజు అడగాలి. ఒక వ్యక్తి అంటున్నాడు కదా, అయ్యా ప్రతిరోజు నేను స్నానం చేయాలా? అయ్యా పొలం పని చేసి వచ్చిన ఆయన, మట్టితో ఉన్న ఆయన శుభ్రం పడుతున్నాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఆయనకి స్నానం అవసరమా? ఆయనకి ఏం మట్టి పని చేయలేదు కదా, చేయాలా వద్దా? స్కూల్కి వెళ్ళొచ్చారు కదా, వాళ్ళేం పొల పనికి వెళ్ళి రాలేదు కదా, వాళ్ళకి ఎందుకండి స్నానం? చేయొచ్చా వద్దా? ఆత్మీయ జీవితంలో ప్రశ్న అదే. ఈరోజు ప్రతి వారు అనుకుంటున్నారు కదా, నేను ఏదైనా పెద్ద ఘోరమైన పాపం చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావాలి, కానీ ఆత్మీయ జీవితంలో సాఫీగా వెళ్ళినంతసేపు అవసరం ఏంటని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు కూడా నీకు ప్రశ్న అవసరం. అయ్యా నేను గురి ఎందుకు పరిగెడుతున్నానా? గురి తప్పిపోయానా? అయ్యా నా లైన్ ఎటు వెళ్తుంది? ప్రతిసారి ప్రభుని అడగాలి. కానీ సామెతల గ్రంథకర్త అంటున్నారు, ఒకని ఎదుట తిన్ననైన మార్గము కలదు, కానీ అది మరణమునకు. మనం అనుకుంటున్నాం నేను చాలా తిన్నగా వెళ్ళిపోతున్నాను. పీత చిన్న పీత అంటుందట, బేబీ పీత స్ట్రైట్గా నడు అంటుంది. ఈ బేబీ పీత అంటుంది, మమ్మీ నువ్వు ఎలా నడిస్తే నేను అలాగే నడుస్తున్నాను. సేమ్ వాకింగ్ స్టైల్, డిఫరెన్స్ ఏమీ లేదు. ఎవరు నడకాలకు తెలియట్లేదట. ఎవరు చెప్తారు? హృదయ రహస్యాలను పరిశోధించే
పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అందుకే దేవుని వాక్యం దగ్గరికి అపవాది రానవాడు కదా. ఎప్పుడైనా మీరు మటన్ ఇంటికాడ అనుకుందాం, మీకు మటన్ తెచ్చించి స్త్రీలు ఉన్నారు, నైఫ్తో కట్ చేయండి మటన్ బోన్స్ అంటే ఎవరైనా కట్ చేయగలరా? చెప్పండి. అక్కడే మటన్ షాప్ దగ్గర కట్ చేయి, ఇంటి దగ్గర బోన్స్ కట్ చేయడం కష్టం అంటారా లేదా కదా. హెబ్రీ గ్రంథకర్త అంటున్నారు, రెండంచులు గల వాడి గల ఖడ్గము ప్రాణాత్మలను మూలుగును కూడా కట్ చేస్తుందట వాక్యం. నీ కత్తి కట్ చేయలేదు కానీ హృదయ రహస్యాలను ఎరిగే వాక్యం. అందుకే వాక్యం దగ్గరికి వచ్చి ప్రతిసారి కూడా అద్దములో తన సహజ ముఖమును, వింటలేదు నా మాట మీరు, అద్దంలో ఏం చూడాలట? వాక్యము విని వెళ్ళిపోయినాడట. ఉదయాన్నే లేస్తాం, అద్దం దగ్గరికి వెళ్తాం. దేనికోసం వెళ్తాం చెప్పండి, చెప్పాలి. అద్దం దగ్గరికి ఇంటికి వెళ్తాం. యాకోబు గారు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. అద్దం దగ్గరికి వెళ్ళాక నరే నా తల ఎలాగుంది, తల సరి చేసుకోవాలి, ముక్కొంకరుందా మూతొంకరుందా, షర్ట్ మార్చుకోవాలా డ్రెస్ మార్చుకోవాలా, అద్దం దగ్గరికి వెళ్తే సరి చేసుకోవటానికి, అవునా కాదా? అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు చెదిరిపోయిందా, అవునా అని వెళ్ళిపోయాడు అనుకో, ఆ మాత్రం దానికి అద్దం ఎందుకైనా చూసుకోవడం, అవునా కదా? అద్దం దగ్గరికి వెళ్ళింది నీ లోపాన్ని చూసి సరి చేసుకుంటావని, అంతేగాని అదే చెప్తున్నారు యాకోబు గారు. వాక్యము విని దానిని అవలంబించిన వారి పరిస్థితి అట, అద్దములో తన సహజ ముఖాన్ని చూసుకుని వెళ్ళిపోయాడు అంతే. నా తల చెరిగిపోయిందని దూకోలేదు, సరి చేసుకోవడానికే. వాక్యం కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చావో సరి చేయబడాలి. ఇప్పుడు అంటున్నారు, అయ్యా నీవు గురి వద్దకు పరిగెడుతున్నావా లేదా? ఒకవేళ కనుక నువ్వు పరిగెట్టి ఆయాసపడిపోతున్నావు కానీ సరైన ఉపయోగం లేనటువంటి పరుగెందుకు? విశ్వాసమునకు కర్తయు. చెప్పండి ఈసారి నాకు ప్రశ్న, మీరు నిజంగా యేసు వైపు చూసి పరిగెడుతున్నారా, ఇంకేటైనా చూసి పరిగెడుతున్నారా? చెప్పాలి. చాలా మంది ఈరోజు రకరకాలైన బోధలు వచ్చినాయి. ఇదిగో నీకు పలానాది ఏదైనా కావాలంటే యేసే మార్గం అటే చూడంటున్నారు. యేసుని చూడట్లేదు ఇప్పుడు కదా. ఎటు చూస్తున్నారు ఇప్పుడు? ఏదో ఒక వ్యాపకం వైపు చూస్తున్నారు. వ్యాపకాన్ని పక్కన పెట్టేసాయి. యేసు వైపు చూడండి. ముందు మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మొదట యేసుని చూడండి. చాలా మంది ఆయన ముందు ఎట్టట్లేదు. మన అవసరాల ముందు పెడుతున్నారు, మన కోరికలు ముందు పెడుతున్నారు, ఏది దేవుని రాజ్యానికి వ్యతిరేకమై పెడుతున్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ఆరాధన నీకు, నీ జీవితానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదకరం. నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి సమయం నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. నీ కష్టార్జితాన్ని దేవుని సన్నిధికి ఇచ్చినప్పుడు అది నీకు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరం. దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ నువ్వు చేయవలసింది ఏమిటంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటున్నారు, దేమా లోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను, లోకంలో కలిసిపోయాడంట. ఆయన గురి మారిపోయింది. ఎక్కడ మొదలెట్టాడు? దేమా పరిగెట్టినప్పుడు, అయ్యా ఇదిగో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, లోకమును స్నేహించి చాలండి. ఎక్కడ మర్చిపోయేటట్టండి? లోకాన్ని స్నేహించాక నీకు ఎప్పుడు 2 డైరెక్షన్స్ ఉంటాయి మొదటి నుంచి కూడా. అయ్యా నీ డైరెక్షన్లో గనక తేడా కలిగిందా మొత్తం గురి తప్పిపోయిందే. చెప్పాడు, దేమా లోకమును స్నేహించి తన దిశను మార్చుకున్నాడు, తన గమ్యాన్ని మార్చుకున్నాడు. ఈరోజు చాలా మంది గమ్యాలు మారిపోతున్నాయి. ప్రారంభంలో చాలా విశ్వాసం, చాలా భక్తి, దైవజనుడు బోతద్దు వేసినా కనపడరు కొంతకాలానికి. ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? ఆయన బిజినెస్లో బాగా బిజీ అయిపోయాడండి. ఎంత బిజీ అయిపోయాడు ఆయన? దేవునికి సమయం ఇవ్వటానికి కూడా బిజీ అయిపోయాడు. ఏ దేవుడైతే నీ జీవితంలో 24 గంటలు సమయం ఇస్తున్నాడో ఆ దేవునికి సమయం ఇవ్వడానికి నీకు సమయం లేదా? ఏం బిజినెస్ అయ్యా అది? ఏదో ఒక రోజు అంటాడంట ఆయన, నరులారా ఇప్పుడు అయిపోద్ది సమయం, అప్పుడు చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళి నేను బిజీ అని, అవునా కదా? నరులారా తిరిగి రండి అంటారు. నీ జీవితంలో 24 గంటలు 365 రోజులు ఇచ్చేది ఆయనే. ఆయనకా మనం చెప్పేది సమయం లేదని. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు చాలా విచారకరంగా ఉంటాయి.
ఈరోజు నువ్వే వ్యాపారం కావచ్చు, నీ వృత్తి ఏదైనా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో గమ్యాన్ని మార్చుకుంటున్నావేమో. ఒకప్పుడు నీ జీవితంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ఈరోజు మరేదో సంపాదించాలి, స్టేటస్ సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, అన్నీ మంచివే. దేవుని విడిచి లోకాన్ని స్నేహించావా, నీ గమ్యం మారిపోయింది. ఒకప్పుడు నా గమ్యం లేదు. అందుకే ఈ మాట ఇది ఒక పెద్ద ప్రసంగంగా చెప్పుకోవచ్చు. దేమా లోకమును స్నేహించి, మేబీ లోకంలో ఎన్ని ఉన్నాయండి? లోకంలో ఉన్నదంతయు జీవపడంబము, శరీరాశ, నేత్రాశ, ఏమైనా ఉండొచ్చు. మేబీ లోకంలో ఏం చూశాడో మనకు తెలియదు, ఏ పాపం పట్టుకుందో తెలియదు, ఏ మాయరోగం వచ్చిందో తెలియదు. దేవుని విడిచాడు. ఈరోజు చాలా మందికి అలాంటి లోకములో పాపాలు అంటుకుంటున్నాయి. కొంతమందికి డబ్బు పిచ్చి పట్టుకుంటుంది, కొంతమందికి మరేదో పట్టుకుంటుంది, చాలా రకాలు. పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, అయ్యా చాలా చక్కగా ఉండేవారు, ఈ మధ్య మొబైల్స్ వచ్చాక చాలా ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్లకు వెళ్ళిపోతున్నారు, ఆన్లైన్ గేమింగ్లకు వెళ్ళిపోతున్నారు. 24 గంటలు దాని మీదే. లోకాన్ని స్నేహించొద్దయ్యా, గమ్యాన్ని కోల్పోతావు. నీ పరుగు, నీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. జాగ్రత్త, గురి వద్దకు పరిగెట్టాలి. గురిని మర్చిపోతున్నావేమో. అందుకే యేసు వైపు చూడండి. ఈరోజు చాలా మంది యేసు వైపు చూడండి అయ్యా అంటే చూడలేకపోతున్నారు. అయ్యా దేవుని సన్నిధి వైపు చూడండి అయ్యా, ఆరాధన వైపు చూడండి అయ్యా, పరిశుద్ధ కూడికల వైపు చూడండి అయ్యా, సంఘ కార్యక్రమాల వైపు చూడండి అయ్యా, ఉపవాస ప్రార్థనల వైపు చూడండి అయ్యా. సమయం లేదు. మరేం చూస్తావు నువ్వు? ఆరాధన చూడవు కదా, ఏం చూస్తావు నువ్వు? లోకాన్ని చూడాలిక. దేవుని చూసే సమయం నువ్వు లేకపోతే మొబైల్ చూడాలి, అందులో దేవునికి విరుద్ధమైన కార్యాలు చూడాలి. దేమా లోకమును స్నేహించి గమ్యాన్ని కోల్పోయాడు. ప్రియబిడ్డలారా, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రతి వారు కూడా ఈరోజు లోకాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో గమ్యాన్ని కోల్పోతున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ కనుక గమ్యాన్ని కోల్పోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? అంతరిక్షంలో కొన్ని చుక్కలు ఉంటాయట, శాటిలైట్స్. యోధా పత్రికలో చెప్తారు, 3వ వచనం, యోధా పత్రిక 3వ వచనంలో అంటారు కదా, ఈ గమ్యాలు లేనటువంటి ఈ చుక్కలు ఎలాంటివి అంటే ఎక్కడ పడతాయో తెలియదు, ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చు, ఎక్కడైనా నష్టపరచొచ్చు. ఈ గమ్యం లేని చుక్కలు కుటుంబానికి నష్టమే, పిల్లలకి నష్టమే. అవునా కాదా? ఎన్ని కుటుంబాలు పాడైపోతాయి? చదవండి అమ్మా, అది యోధా పత్రిక 3వ. అప్పగింపబడిన పోరాడవలనని అమ్మా అక్కడ కాదు, ఒకసారి మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఈ చుక్కలు మార్గం తిప్పి తిరుగుతాయట. ఉదాహరణకు అనుకుందాం, ఒక కుటుంబంలో ఇలాంటి చుక్క వచ్చింది అనుకుందాం, అవునా కదా? ఈ మధ్య కాలంలో కాకినాడలో భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్స్. వాళ్ళ టీనేజర్ కొడుకు ఏదో బీటెక్ ఏదో చదువుతున్నట్టున్నాడు. ఈ మొబైల్ గేమింగ్లో సంథింగ్, క్రికెట్ బెట్టింగ్లో ఇందులో చిక్కుకుని వారి చెయ్యి నేరానికి చాలా సంతోషకరమైన కుటుంబం. వారి ఆస్తులు అమ్మి సుమారుగా ఒక 2 కోట్ల రూపాయల ఆస్తి ఆ బెట్టింగ్ కట్టారు. అవి కట్టాక కూడా ఇంకా ఎంతో 1 కోటి రూపాయలు కట్టవలసి వచ్చిందట. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ మార్గము విడిచి తిరిగిన చుక్క చేసిన నష్టం. ప్రియులారా గమనించండి, ఒక కుటుంబాన్ని పాడు చేయడానికి ఒక వ్యక్తి చాలు, చిన్నవారే కానీ పెద్దవారే కానీ. ఈ మధ్య కువైట్ దేశం నుంచి ఒక సహోదరి వచ్చారు. మరి సుమారుగా 35 సంవత్సరాలు పనిచేశారు. చక్కని ఇళ్ళు కట్టుకున్నారు, ఒకటి కాదు, పొలం కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు. ఇక ఆల్మోస్ట్ అబౌట్ టు రిటైర్. ఆమె రిటైర్ అయ్యి రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోపల వారి యొక్క ఇంట్లో ఒక చుక్క బయలుదేరింది, మార్గము విడిచిన చుక్క. ఎక్కడ పట్టుకున్నాడో ఈ గ్యామ్లింగ్స్ పట్టుకున్నాడు. ఒక్కసారిగా అప్పేక చుట్టుకునేసరికి ఉన్న ఆస్తి అంతా అమ్మితే ఇప్పుడు ఆమె అక్కడి నుంచి వస్తే రోడ్డు మీద ఉండాలి, ఉండడానికి ఇల్లు లేదు.
ఆడికి వెళ్ళినప్పుడు, ఆ దేశం వెళ్ళినప్పుడు కన్నీటితో చెప్తుంది, బాబు ఏమ్మా వచ్చేస్తాను రెడీ అని అవుతా అంటే, నేను రాలేను నాయనా, ఏదో ఒకరోజు ఇక్కడే నేను మరణించాలి, ఇప్పుడు వస్తే నేను నిలబడడానికి నీడలేదు. అదేంటమ్మా అంత చక్కని ఇల్లు కట్టుకున్నావు, ఇలా జరిగినాయి కదా. ఏమో బాబా నాకు పాపం తెలీదు, నా కొడుకు ఏదో బెట్టింగ్ అంట, నా ఆస్తులన్నీ రాయించేసుకున్నారు, ఇప్పుడు వాడిని కూడా బందీగా తీసుకుపోయారు, ఉండడానికి ఇల్లు లేదు, రూపాయి లేదు, నీ కష్టపడితే తినాలి, మార్గం విడిచిన చుక్క, జరిగించే నష్టాలు. ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపులో గురి వద్దకు ఎందుకు పరిగెత్తాలి? నువ్వు సరైనటువంటి ఆబ్జెక్ట్ని చూసుకోకపోతే అపవాది నిన్ను ఏదో ఒక డైరెక్షన్లో లాగుతాడు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను ఏం నేర్పాలి? గురి నేర్పాలి. ఏం నేర్పాలి? గురి. అబ్బా నీ గురిది. ఎప్పుడైతే ఆ గురి నేర్పావో ఇక వేరే డైరెక్షన్లో ఉండవు కదా, మార్గం విడిచిన చుక్కలాగా ఉండడం. ప్రియులారా గమనించండి, చిన్నవారు కానీ పెద్దవారు కానీ అయ్యా నేను ఎందుకు పరిగెట్టాలని చూసినప్పుడు, ఇక తర్వాత మరొక విషయాన్ని నేను చెప్తాను. ఇక పరిగెట్టేటప్పుడు ఎలా పరిగెట్టాలి అంటే, వెనక్కి చూడకుండా పరిగెట్టాలంట. ఎలా పరిగెట్టాలి? వెనక్కి చూస్తే ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుంది? ఏమో అక్కడ దాకా వెళ్ళిపోయావు అప్పుడే. మనం అనుకుందాం ఆవిడెవరో ఉప్పు స్తంభం అయిపోయిందిలే. నేను అనేది మనమే పరిగెత్తాం వెనక్కి చూసి, ఏమవుతాం? ముందుకు పడి ముద్దుపళ్ళు రాలిపోతాయి. అందుకని పరిగెట్టేటప్పుడు ఎలా పరిగెట్టాలి? గమ్యం వైపే చూడాలి, ఇక వెనక్కి చూడొద్దు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చాం కదా, ఈ లోపల పిచ్చపాటి మాట్లాడుకుంటే తప్పే ఉంది, లోకంలో విషయాలు మాట్లాడుకుంటే తప్పే ఉంది, సినిమా శిఖరాలకు వెళ్తే తప్పే ఉంది. అప్పుడప్పుడు వెనక్కి చూపు, మనకి తెలియకుండానే. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చాం కదా, కానీ ఆత్మీయ జీవితాన్ని అదెంత డ్యామేజ్ చేస్తుందయ్యా అన్నట్లయితే, ఇందాక తల్లి చెప్పింది కదా, దేవుడు చెప్పాడమ్మా నువ్వేం చేయాలి? నువ్వు వెనక్క తిరగకుండా, పెళ్ళి అయ్యేటప్పుడు చెప్తూ ఉంటారు పెళ్లి కూతురికి ఏమని, అమ్మా ఏం చేయాలి? నీ స్వజనులనైనను నీ తండ్రి ఇంటి వారినైనను జ్ఞాపకం తెచ్చుకోక. ఇంకా ఎవరు ఉండాలి? భర్తే కావాలిక. నువ్వే మెట్టినింటికి వెళ్తున్నావు అదే నీ ఇల్లు, అదే నీ జనాంగం, ఇంక వెనక్కి చూడకూడదు అంటారు. ఇక వెళ్ళిన కాడి నుంచి వీడియో కాలునే ఆడియో కాలేక. అవునా కాదా? ఏం కూర తిన్నావు, ఏం చేస్తున్నావు, ఇక ఇంత లైవ్ కామెంటరీలా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రి ఇంటిని నీ స్వజనులను మరిచి అక్కడికి వెళ్ళావో నీకు ఒక బాధ్యత ఉందమ్మా. ఏం బాధ్యత అది? నీ భర్త ఆలనా పాలన చూసుకోవాలి, నీ భర్త యొక్క కుటుంబం నీ కుటుంబముగా కట్టబడాలి. ఇక నీ గమ్యం మార్చబడింది. వెనక్కి తిరిగి చూసావా? రకరకాల ఆలోచనలు భార్య భర్తల దగ్గర ఏవో వస్తూ ఉంటాయి, కానీ వెనక నుంచి ఏదైనా సరే ప్రాంప్టింగ్ వెళ్ళింది అనుకుందాం, విషయాలు పెద్దవి అయిపోతాయి. అందుకని వాక్యం చెప్పేది ఏమిటంటే, అయ్యా నువ్వెప్పుడైతే దేవునిలోనికి వెళ్ళావో వెనక్కి చూడద్దు. వెనక్కి చూస్తే జరిగేది ఏమిటంటే, లోకం నిన్ను ఆకర్షిస్తుంది, మరలా లోకం నిన్ను పాపంలో బంధిస్తుంది, లోకం నిన్ను చీకటిలోకి రమ్మంటది. భయంకరమైన బలహీనత. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావో నువ్వు ఆ విధమైన వెనక్కి చూడకు. ఒక పడవ బయలుదేరి వెళ్తుంది, ఒక స్మగ్లర్ ఉన్నాడు. ఆ స్మగ్లర్ తన కోట్ నిండా జాకెట్ నిండా విలువైన గోల్డ్ బిస్కెట్లు పెట్టుకున్నాడు. ఈ లోపల బోట్ సింక్ అయిపోతుంది, మునిగిపోతుంది. కెప్టెన్ చెప్పాడు, అబ్బాయ్ మీ దగ్గర ఉన్నటువంటి వెయిట్ అంతా వదిలేసేయండి, వదిలేసి నేను లైఫ్ జాకెట్స్ ఇస్తాను, అవి తీసుకుని ఈదుకొని వెళ్ళిపోండి. కానీ వ్యక్తి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టంగా లేడు. ఇది చాలా తీపిగా ఉంది, చాలా విలువైనదిగా ఉంది, కానీ అది నీకు భారం, అది నీకు భారం. ఆ భారం నేను నశింపజేస్తుంది. ఆ భారంతోనే నీటిలో మునిగిపోయాడు. ఈరోజు చాలా మంది అంతే, అయ్యా విడిచిపెట్టేసాయి, దాన్ని విడిచిపెట్టేసాయి, దాన్ని వదిలిపెట్టేసాయి, నీ లక్ష్యం వైపు చూడు. ఎందుకంటే మీ పౌరస్థితి పరలోకంలో ఉంది. అవునా కదా? నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, సాధారణంగా ఒక సగటు వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక లైఫ్ టైం ఇన్కమ్ అనుకోవచ్చు దాన్ని. అవునా కదా? ఒక విలువైన ఇల్లు కట్టాలి అంటే ఒక జీవితకాల కష్టం చాలామంది సగటు జీవితాల్లో చెప్తున్నారు. అంటే ఆ కట్టి కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఎంతకాలం ఉంటాడు చెప్పాలి? ఎంతకాలం ఉంటాడు? మేబీ లైఫ్ స్పాన్ ఎంత వేద్దాం మనం? 50? కొద్దిగా పెంచండి. 50 అంటే చాలా మంది బాధపడతారు ఇక్కడ 50 ఉన్నవాళ్ళు.
అందుకని ఒక 70 80 వేద్దాం. సరే, రైట్. ఎందుకంటున్నానంటే ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు నిత్యత్వంలో ఉండాలి అంటే అక్కడెంత లైఫ్ స్పాన్ చెప్పాలి. పరలోకంలో ఎంతకాలం ఉంటాం? 150 200 ఎంతకాలం ఉంటాం? శాశ్వత కాలం, అనంత కాలం. కాలం ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి? పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాలం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుని దగ్గర కాలం అనేది లేదు. కాలం ఎప్పుడు ప్రారంభమైంది? మన కోసం గ్రహాన్ని సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేసినప్పుడు కాల పరిధి వచ్చింది. దేవుడు భూమి కంటే ముందున్నాడా? సూర్యుడి కంటే ముందున్నారా దేవుడు? అప్పుడు కాలం ఉందా? లేదు. ఇన్ఫినిటీ, కాలము లేని సమయం. కాలాలు ఎప్పుడు వచ్చినాయి? సృష్టిని కలగజేశాక, భూమి పరిభ్రమణము ఇవన్నీ సర్కిల్స్ వచ్చాక వాటిని బట్టి మానవ ఉపయోగం కొరకు కాలాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ దేవుని యొక్క చిత్తంలో ఇవి లేకముందు కాలం లేదు. కాలము లేని సమయంలో దేవుడు ఉన్నాడు. పరలోకం వెళ్తే మనకే అంతే కదా. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. సూర్యుడు లేనప్పుడు ఇక నీకు 24 గంటలే ఉంటుంది ఇక, అవునా కదా? సూర్యుడు భూమి లేడు అనుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం మన గ్రహం నుంచి మరో గ్రహానికి వెళితే అక్కడ డే స్పాన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా? మన యొక్క ఎర్త్లోనే ఇక్కడ ఉండే టైం వేరు, అక్కడ ఉండే టైం వేరు. సో అలాంటిది ఇప్పుడు తర్వాత చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, భూమి లేదు, ఏమీ లేదు. ఇంకా టైం ఏముంటుంది? అప్పుడు టైం లేదు అక్కడ, ఇంకా టైం ఏం లేదు. శాశ్వత కాలం. ఈ శాశ్వత కాలంలో ఉండాలంటే ఇంకెంత కష్టపడాలి? ఇంకా చెప్పనా మీకు? ఒక మంచి జాబ్ చేయాలి అంటే ఒక విద్యార్థి దశలో ఎంతకాలం చదవాలి? చెప్పండి. ఒక 10 years 15 years చదవాలా వద్దా? ఓ 15 years చదివితే మేబీ అదృష్టం బాగుంటే మేబీ గవర్నమెంట్ జాబ్ రావచ్చు, లేకపోతే మంచి జాబ్ రావచ్చు, అవునా కదా? అంత కష్టపడితేనే అంతకాలం తర్వాత లైఫ్ అంతా పిల్లలకి చెప్తా ఉంటారు, రే చదువుకునే టైంలో చదువుకోండిరా, ఈ కాస్త చదువుకుంటే జీవితం అంతా బాగుంటుంది అంటారు. రైట్ ఆర్ రాంగ్? మరి ఇప్పుడు నిత్యత్వంలో ఉండే స్థితి కోసం ఎంతకాలం చదవాలి దేవుని వాక్యాన్ని? అవునా చెప్పాలా? రైట్. ఒకసారి మనం ఆలోచించేద్దాం. అందుకే మనం ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాస జీవితంలో పొందబోయేటటువంటి బహుమానం, ఆ ఉన్నతమైన స్థితి ఇప్పుడు పొందుకునేటువంటి శ్రమల్లోనట ఎన్నదగినవి కావట. అవి చాలా గొప్పవి. అలాంటివి పొందుకునేటప్పుడు ఈ భూమి మీద నీ పరుగు వెనుతిరగని పరుగులాగా ఉండాలి. అందుకని ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఈ రోజు నుంచి నీ జీవితం ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి, బహుమానం పొందటానికి ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి. ఇక మీదట నీ ఆలోచన మారాలి. అవును ప్రభువా, నేను పరిగెట్టడం ప్రారంభించాను గనక వెనుతిరగా పరిగెడతాను. ఒకసారి గనక వెనుతిరిగితే నా జీవితం మారిపోతుంది. చాలామంది జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద నష్టాలను కలుగజేస్తాయి, అవునా కదా? చిన్న చిన్నవే. మొదటి సంకీర్తనలో చక్కని మాట ఉంది, అపహాసకులు ఏం చేయాలమ్మా? అపహాసకులు ఇంకా నిలోక నడువక చాలమ్మా, చాలా. అక్కడ నేను మాట చెప్తాను వినండి. చాలా మంది పిల్లలు ఫలానా వారి స్నేహం వెళ్ళొద్దు అన్నారనుకోండి, ఏమంటారు వీళ్ళు? బెబ్బే మేము వెళ్ళట్లేదు, మేమేం తప్పు చేయట్లేదు, మాట్లాడుతున్నాం అంతే. నువ్వు మాట్లాడటమే అజ్ఞాతిక్రమం, అవునా కదా? చాలా మంది పిల్లలు, అయ్యా ఇదిగో పలానా చోటకి ఎందుకు వెళ్తున్నావు? బెబ్బే నేను వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళాను కానీ నేను అదే తప్పు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు, అదే పాపం. కూర్చున్నాక ఏం చేసావు, ఏం మాట్లాడటం కదా, కూర్చోవటమే తప్పు. దేవుని వాక్యం చెప్తుంది, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు అసలు కూర్చోవద్దయ్యా. వారితో కూర్చోవద్దు, వారితో నడవద్దు. నీ లక్ష్యం వేరు. ఎందుకంటే నీ పరుగును మారిపోతుంది. చాలా మంది తల్లిదండ్రులు వింటారు, అయ్యా ఇదిగో వీడి పరిస్థితి ఇలా అయిపోయింది. కారణం ఏమిటో తెలుసా? వారి గమ్యము మారిపోయింది. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నారు, అయ్యా వెనుతిరిగినటువంటి పరుగులో నువ్వు పరిగెత్తాలి. ఇక మరొకటి చివరిగా నేను చెప్తున్నాను, అదేమిటయ్యా అంటే నీ పరుగులో ఏముండాలి అంటే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. కాను గాలిని కొట్టినట్టు కానీ పోదునేమో అని
చాలమ్మా. ఇక్కడ ఈ చివరి విషయంలో చూస్తే నిశ్చయత అన్నారు. పరిగెట్టేటప్పుడు ఏం కావాలండి? నిశ్చయత. ఉదాహరణకి నువ్వు చేసే పని మీద పూర్తి పట్టు కలిగి ఉండటం, అవునా కదా? నువ్వేదైనా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు ఒక నిశ్చయత. ఒక ఎంప్లాయీ, నువ్వు కష్టపడుతున్నావు, అయ్యా ఈ నెలంతా నేను కష్టపడితే నాకు ఖచ్చితమైన జీతం వస్తుంది, ఒక నిశ్చయత. ఆ గ్యారంటీ లేకపోతే నువ్వు పని చేస్తావా? నెలంతా కష్టపడిన అయినా అవకాశం ఉంటే నీకు జీతం ఇస్తాను, లేకపోతే లేదన్నారు అనుకోండి, ఎవరైనా కష్టపడతారా? నాకు నిశ్చయత కావాలి, నువ్వు నాకు ఎంత పే చేస్తావో చెప్పు, నేను కష్టపడతాను. ఒక నిశ్చయత. ఈరోజు పరిగెట్టేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిశ్చయత కావాలి? ఒక నిశ్చయత. అయ్యా నేను నమ్ముకున్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మేము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగినవాడు, అవునా కదా? నిశ్చయత ఉందా? ద ఫస్ట్ థింగ్, రక్షణలో నీకు నిశ్చయత ఉందా లేదా? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను బాప్తిజం పొందాను, రక్షణ పొందాను, ప్రభు ఈరోజు వస్తే నేను పరలోకం వెళ్తానా? నాకు డౌటే. ఎందుకు వస్తుంది డౌటు? నిశ్చయత లేకపోవటం. అయ్యా నేను రక్షణ పొందాను, నేను భక్తి చేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను, ఇవన్నీ కూడా ప్రభు పరిగణలో నేను నీతిమంతుడిగా ఎంచబడతానా? నిశ్చయత లేకపోవటమే. నిశ్చయత లేని భక్తి అదే. ఈరోజు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నిశ్చయత కలిగిన భక్తి చేయండి, ఒక కాన్ఫిడెంట్. అందుకే పరిశుద్ధాత్మను సంచకరువుగా అంటారు. ఈ మాటకు అర్థం ఏమిటంటే, సంచకరువు అంటే ఇట్స్ ఎ సీల్, గ్యారంటీ. మీరు బ్యాంక్లో ఎప్పుడైనా ఒక డిపాజిట్ చేస్తే, అయ్యా ఈ 5 yearsకి దీన్ని డిపాజిట్ చేసామంటే సర్టెన్ 5 yearsకి బ్యాంక్ మీకు ఇంతవరకు తిరిగి చెల్లిస్తుంది అనేటువంటి ఒక సర్టిఫికేట్, సంచకరువు ఇస్తారు మీకు. అది ఒక గ్యారంటీ సర్టిఫికేట్, అదే సంచకరువు. ఈరోజు దేవుని యొక్క చిత్తములో మనం అందరం కూడా ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించబడ్డాం. ఇండెఫినెట్ కాదు, ఒక గాలికి ప్రయాసపడినట్లు కాదట, గ్యారంటీ. అయ్యా ఇదిగో మన ఆత్మకు లంగరు వలె పనిచేసేటువంటి గ్యారంటీ. ఎంత బలంగా ఉన్నదంటే ఈ లంగరట ఎబ్రీ గ్రంథకర్త చెప్తాడు, యాంకర్. ఈ యాంకర్ ఇక్కడ వేస్తే పరలోకంలో తగులుకుందట. ఆ పరలోకంలో లంగర్ ఎవరో తెలుసా? ఆ యాంకర్ యేసు ప్రభు. ఎందుకంటే మానవాళ్ళందరికంటే ముందు పరలోకం వెళ్ళిన వాడు ఆయనే. ఆయన పరలోకం వెళ్ళారు అని నమ్మితే మనమందరం కూడా పరలోకం వెళతాం. ఆత్మ సంచకరువు. ఈరోజు ఒకవేళ నీ విశ్వాసము, నీ భక్తి నీలో ధైర్యం పుట్టించకపోతే, నీ భక్తి ఏం చేయాలంటే నీలో ధైర్యం పుట్టించాలి. అయ్యా నేను రక్షణ పొందాను, రక్షణ నిశ్చయత, నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను. ఈరానికి చాలా మంది అవివేకంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చారా, సిలువ వేయబడ్డారా, మరణించారా? అనిశ్చత లేని భక్తులు వద్దు మనకి. ఒక నిశ్చయత, అయా రక్షణ కొరకు ఒక నిశ్చయత నేను కలిగి ఉన్నాను. ప్రభు నా కొరకు మరణించారు, ప్రభు పరలోకానికి వెళ్ళారు, ప్రభు రెండో రాకడలో వస్తారు, ప్రభు నన్ను తీసుకుని వెళ్తారు, ప్రభుతో నేను ఎత్తబడిన వ్యక్తిగా నేను ఉంటాను. ఒక నిశ్చయత. ఆయన కృపాసనాన్ని చేరుకునేటప్పుడు ఎలా చేరుకోవాలట? ధైర్యముతో ఆయన కృపాసనాన్ని చేరుకోండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అవి పొందుకొని ఉన్నామని అడగండి. నమ్ముట నీ వలనైతే, ఎంత చక్కని వాగ్దానాలు, నిశ్చయతతో కూడిన విషయాలు ఇవన్నీ. నీ ప్రార్థనలో నిశ్చయత ఉండాలి, నీ రక్షణలో నిశ్చయత ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో నిశ్చయత ఉండాలి. ఇందాక అన్నాను, అయ్యా ఎందుకు యేసు ప్రభుని అంగీకరించారు, ఎందుకు ఆరాధన చేస్తున్నారు? నిశ్చయత. నా ప్రభు కొరకు నేను సిద్ధపడుతున్నాను, వధువు సంఘముగా నేను అలంకరించబడుతున్నానయ్యా. ఇప్పటి వరకు నేను లోకంలో అందహీనురాలుగా ఉన్నాను. నా ప్రభు రాకడ కొరకు నా అంతరంగ సౌందర్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చానయ్యా దేవుని సన్నిధిలో. ఒకప్పుడు అసూయతో ఉన్న నా హృదయము పరిశుద్ధాత్మలో ఆనందంతో నింపిపోయింది. ఒకప్పుడు ద్వేషంతో ఉన్న నా హృదయము, ఒకప్పుడు కోపంతో ఉన్న నా హృదయము. అవునా కదా? పెళ్ళికి రెడీ అవ్వాలంటే పెళ్లి కూతురు రెడీ అవ్వాలి, పెళ్లి కొడుకు అవ్వాలి. ఒకప్పుడు అయ్యేవారు కదా, ఇప్పుడు అవ్వాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మ్యారేజ్ సమీపించి కొలిది వారి రూపురేఖలు మారిపోతూ ఉండాలి కదా, అవునా కదా? చూసిన వాళ్ళందరూ ఈ అమ్మాయి పెళ్లి కూతురు మాకు తెలిసిన అమ్మాయి అయినా కొత్త అమ్మాయి అన్నట్టు ఉండాలి, అవునా కదా? ఈ మధ్య నేను చూస్తున్నాను, నేను పెళ్లి చేస్తాకి వెళ్ళినప్పుడు నాకు ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది.
అక్కడ ఉన్న అందరిలో ఎవరు పెళ్లి కూతురు నాకు తెలియట్లేదు, అందరూ పెళ్లి కూతురులాగే తయారవుతున్నారు. ఒకప్పుడు పెళ్లి కూతురే అందంగా ఉండేది, ఇప్పుడు పెళ్లి కూతురుతో పాటు అందరూ అదే మేకప్. ఇందులో పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదు. అవునా కదా? యేసు ప్రభు వచ్చే నాటికి మన రూపు మారిపోవాలి, మన హృదయం మారిపోవాలి, అంతరంగ స్వభావము మారిపోవాలి. అయ్యా నిశ్చయత కలిగి ఉన్నాను, ఎందుకనంటే అయ్యా నా ప్రభు రాకడ నిజము, నేను వెళ్ళటం నిజం. నిశ్చయత, ఆ నిశ్చయత ఉన్నప్పుడే నీ విశ్వాస జీవితం బలంగా ఉంటుంది. చాలా మందిలో నిశ్చయత లేదు, ఏదో వెళ్తున్నాం ఏదో చేస్తున్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీ పరుగు ఎలా ఉండాలి అంటే నిశ్చయతతో ఉండాలి. రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నారు కదా, కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఏం చేయాలటండి? మరింత నిశ్చయముగా ఏం చేయాలండి? మరింత నిశ్చయితంగా. అమ్మా నా జీవితం మారింది, ఒకప్పుడు ఇదిగో నేను పాప జీవితంలో ఉన్నాను, క్రీస్తు ప్రభు రక్తములో నేను పరిశుద్ధపరచబడి. నిశ్చయత నా జీవితం మారింది, నిశ్చయత. పరిశుద్ధాత్మ నిశ్చయత, మన స్థితి మారింది, నిశ్చయత. క్రీస్తుని గురించి నిశ్చయత, నీ ఆరాధనలో నిశ్చయత, నీ ప్రార్థనలో నిశ్చయత, నీ యొక్క ప్రతి అడుగులో నిశ్చయత కనబడాలి. నీ జీవితంలో నిశ్చయత లేనటువంటి భక్తి దేవుడు అంగీకరించడు. ఇక చివరిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాయబడిన పత్రిక ఇందాక మీరు చదివారు, 12వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి కొనసాగించువాడైనా చూచుచు ఆ మాట ఎలా పరిగెట్టాలమ్మా? ఓపికతో పరిగెట్టాలట కదా. మీ అయ్యగారు వారంలో 3 రోజులు ప్రోగ్రాం పెట్టారనుకోండి, ఎవరికైనా అలసట వస్తుందా? అలసట రాకూడదట. అవునా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నూతనమైన శక్తితో నింపుకోవాలి. లోకంలో అలసట రావచ్చు కానీ దేవుని సన్నిధిలో అలసట రాకూడదు. వాక్యం వినడానికి అలసట రాకూడదు, దేవుని కొరకు పని చేయడానికి అలసట రాకూడదు కదా. నాకు ఇక్కడున్న సర్కమ్స్టాన్సెస్ నాకు తెలియదు. మా సంఘంలో ఉంటారు, 1-2 సార్లు పని చెప్తే ప్రతిసారి నన్నే పిలుస్తారా, పలానాయన పిలవరా అంటారు. అలసట వచ్చేసింది ఆయనకి. అవునా కదా? అలసట రాకూడదట, ఓపికతో పరిగెట్టాలట. ప్రియులారా గమనించండి, ఒకవేళ గనక సగటు ఆత్మీయ జీవితాల్లో చాలా మందికి అలసట వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ అలసట ఎందుకు వస్తుందో తెలుసా? ప్రభు వైపు చూడకపోవటమే. ఏం చేస్తున్నారండి? ప్రభు వరకు చూడట్లేదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలట ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు వారు మార్గాయాసము చేత అలసిపోయారట. వాళ్ళు ఎందుకు అలసిపోయారండి? మార్గాయాసం చేత అలసిపోయారు. వెనక చూపు వచ్చింది, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోద్దాం అనుకున్నారు. ఐగుప్తులో ఆహారం గుర్తొస్తుంది, ఐగుప్తులో కాయగూరలు, ఐగుప్తులో మాంసాహారము, అరే ఐగుప్తుకి వెళ్ళిపోద్దాం, అంతా వెనక చూపే. అలసట వచ్చిన ప్రతిసారి కూడా జాగ్రత్త గమనించండి, దేవుని క్రియలు గుర్తు రావట్లేదు. ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూచువారు, అవునా కదా, నూతన బలం వస్తే ఏమొస్తుందో చెప్పండి? అలసట రాదు. యేసు వైపు చూస్తే, అందుకే అంటున్నారు గ్రంథకర్త, అయ్యా సులభముగా చిక్కులు పెట్టు పాపము, ఎంటాంగిల్. చేప, దీన్ని ఎలా చెప్పాలి అంటే, చేప ఎరను పట్టుకోవడానికి, నేను చాలాసార్లు చిన్నప్పుడు మాకు ఒక ఏరని ఉండేది, చాలాసార్లు మా అత్త కొట్టేది. వెళ్ళొద్దంటే వెళ్ళిపోయేవాళ్ళు గేలం పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ చేప ఇలా పట్టుకుంటుంది, చాలా సులువుగా పట్టుకుంటుంది. ఆ గేలం దొరికాక చేప ఎంత గింజుకుంటే అంత లోతుకి బిగుసిపోతుంటుంది. అదే పాపం, ఎంటాంగిల్. సులభముగా చిక్కులు పెట్టు పాపం. చాలా మంది ఏమన్నా టీనేజర్స్ చెప్తాను, అరే అబ్బాయి ఇది తప్పురా అంటే, ఇది నాకేం హ్యాబిట్ కాదు, ఇది నేను అనుకుంటే ఈరోజే మానేస్తాను. నీ మొహం అనుకుంటావు. వెళ్ళడం వరకే నీ ఇష్టం, రావడం నీ ఇష్టం కాదు. బలహీనత ఏదైనా సరే, ఒక హ్యాబిట్ ఏదైనా వెళ్ళటమే. ఆఖరికి మీరు మొబైల్ గేమ్ అయినా అంతే, వెళ్ళటం మీ ఇష్టం అనుకుంటారు. ఇది కూడా ఎడిక్షనే.
చిన్న చిన్న ఎడిక్షన్స్ చాలా మందికి తెలియదు. ఒకసారి ఆ హ్యాబిట్లోకి వెళ్ళావంటే రావటం నీకు కష్టం. ఎందుకంటే సులభముగా చిక్కులు పెట్టు పాపము. చాలా సరదాగా ఉంటుంది గేలం, అలా తగులుకుందా నువ్వు బిగుసుకునే కొలితే అది ఇంకా బిగుసుకుపోతూ ఉంటుంది. పాపం అలాంటిది. అందుకని అంటున్నారు కదా, అయ్యా ఇదిగో మీరు అటువైపు చూడకుండా క్రీస్తు వైపు చూసి పరిగెడితే అలసట రాదు. నువ్వు సంఘంలో పనిచేసేటప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నావు అంటే అలసట రాదు నీకు. సంఘంలో ఏదైనా ఇచ్చేటప్పుడు దేనికోసం ఎవరిని చూసి ఇస్తున్నావు అంటే నీకు అలసట రాదు. ఈరోజు అలా చేయకపోవటమే అలసట వస్తుంది. అయ్యో ఈ పనంతా నాదే, అయ్యో ప్రతిసారి నేనే. ఈ అలసట ఎందుకు వస్తుందంటే ప్రభు వైపు నువ్వు చూడకపోవటమే. ప్రభు వైపు చూడు, అలసట రాదు నీకు. ప్రభువా నా కోసం చేసిన అద్భుతాన్ని, నా కోసం చేసిన త్యాగానికి నేను చేసిన ఈ పని ఎంతయ్యా అనిపిస్తుంది. లేదనుకోండి, అయ్యి బాబోయ్ ఈ భారం అంతా నా భుజం మీద ఉన్నది అనిపిస్తుంది. ప్రభు వైపు చూసినప్పుడు నువ్వు చేసిన పని చాలా చిన్నది. ప్రియులారా గమనించండి, ఒకవేళ నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ అలసట వచ్చిందంటే నీ పరుగులో నువ్వు ప్రభు వైపు చూడకపోవటమే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఎలాంటండి ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. అయ్యా ఓపిక కావాలి మనకి. ఈరోజు చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. చాలా మంది విశ్వాస జీవితంలో అలసిపోతున్నారు. ఇదేదో అలసట అనుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? చాలా మంది అలసిపోవడానికి గల కారణం ఏమిటంటే ఏదో ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు. నేను చాలా మంది చూశాను, అయ్యా నా జీవితంలో ఫలానా విషయం నెరవేరాలని వస్తారు. ప్రార్థన చేస్తారు నెరవేరకపోతే అయ్యో నేను అనుకున్నది నెరవేరట్లేదు, అలసట వచ్చేసింది. కానీ ఇన్ఫ్యాక్ట్ రియాలిటీ నువ్వు చూడవలసింది ఎవరో తెలుసా? యేసు ప్రభుని విశ్వాస జీవితంలో మెయిన్ పాయింట్ ఏమిటంటే దేవుడు నేను అడిగింది చేశాడా లేదా అనే దానికంటే దేవుడు నా జీవితంలో ఏం చేశారన్నదే అసలు పాయింట్. ఆయన ఏం చేయబోతున్నాడు నా లైఫ్ని, ఆయన ఎలా నడిపించబోతున్నారు నా జీవితాన్ని. చాలామంది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రార్థన ఒక భక్తుడు అన్నాడు తెల్ల కాగితంలా ఉండాలట. తెల్ల కాగితాన్ని తీసుకెళ్ళి ప్రభువా నా జీవితాన్ని రాయని పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కంప్లీట్ లెటర్ అంతా మనమే రాసేసి ప్రభువా చిన్న సంతకం పెట్టంటాం కదా. ప్రభువా చిన్న సంతకం పెట్టు, అన్నీ మనమే రాసేసాం. నీ జీవితాన్ని పరమకుమ్మరి నిర్మించాలి. అయ్యా పరమకుమ్మరి మంటి వలె నా జీవితాన్ని యజమానుడు ఉపయోగించుకున్న అర్హమైన పాత్రగా నన్ను నిర్మించయ్యా. విలువైన ప్రార్థన, జవాబు లభించే ప్రార్థన, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. భవిష్యత్తును చూడగలిగిన దేవుడు. ఆ బహుమానం నీకు నష్టమో కాదో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు నీకేం కావాలో, ఆయనకు తెలుసు నీకు ఏది మేలు కర్మో, ఆయనకు తెలుసు నీకుండే ప్రతి ఒక్క అవసరత. అందుకే కీర్తనాకారుడు అంటారు, అయ్యా మా ఎడల నీ తలంపులు బహువిస్తారం. చాలా ఎక్కువ ఉన్నాయంట ఆయనకి. ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసా? అనంత కాలంలో మనతో గడపాలన్నంత ఆశ ఉంది ఆయనకి. బహువిస్తారం అంటే ఆయన మనం చుట్టం చూపుగా రమ్మనే దేవుడు కాదు. ఆయన కొద్ది కాలం కాదట. బహువిస్తారం అనే మాటకు అర్థం ఏమిటంటే శాశ్వత కాలంలో మనం ఆయనతో ఉండే ఆ కాలాన్ని నిర్ణయిస్తున్నాడు అక్కడ. కనుక ప్రియులారా, నీ జీవితంలో ఒకవేళ కనుక నీ పరుగు ఎలా ఉందో ఆలోచన చేద్దాం. ఎవరు చెప్తారు? ఎన్ని రకాల పరుగుల గురించి చెప్పాను నేను. చెప్తారు ఎవరైనా? నేను ముగిస్తాను, లేదంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తాను. స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. ఎవరైనా చెప్తారా? ఎన్ని పరుగుల గురించి చెప్పాను నేను? మితముగా, ఓపికతో, నిశ్చయతతో, వెనక్కి తిరగకుండా బహుమానం పొందాలని. రైట్. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృప నీ విశ్వాస జీవితంలో ఈ యొక్క కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని రేపుతున్నారు.
ఒకవేళ గనక దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకపోతే విశ్వాస జీవితంలో ఎంత దూరం వెళ్ళినా గాలి కోసం ప్రయాసపడినట్టు కాకుండా ఆత్మీయ జీవితంలో బలమైన పునాది. ప్రస్తుత దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉన్నాం. ప్రపంచంలో స్థితిగతులు ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కానీ ప్రపంచంలో ఏమున్నప్పటికీ రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో అంటున్నారు, కరువైనా ఖడ్గమైనా ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది లేదు. కనుక ఆ రీతైన పరుగును పరిగెడదాం. ఆ ప్రభు రాకడలో మనకిచ్చే బహుమానాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించునుగాక. శక్తి కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి అయా నాతో మాతో మాట్లాడారు. అయా జీవపు వెలుగులో మా జీవితాలను పరిశీలించుకోవటానికి కృపనిచ్చారు. అయా ఇదిగో నాయనా, వర్తమానం మా హృదయాల్లో నీరు కట్టిన తోట వల్ల ఆశీర్వదించండి నా తండ్రి. అయా మా పరుగు నాయనా ప్రభు వైపు చూసి పరిగెట్టే పరుగుగా ఉండాలని మాకు తెలియపరిచారు. అయా మా పరుగులో అలసటను తొలగించండి, వెనుక చూపును తొలగించండి నా తండ్రి. బహుమానం కొరకు పరిగెత్తువారుగా, విశ్వాసముతో అలసట లేని పరుగు పరిగెత్తేవారుగా, మీ నుంచి బహుమానం పొందుకునేటటువంటి స్థితిని మాకు దయచేయమని ఇదిగో నాయనా ఈ సందేశం ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామములో మహిమపడతాము. ఆయన నాకు వరుసకు అన్నయ్య అవుతాడు.